హాయ్ హేమ గారు. హాయ్, ఎలా ఉన్నారు? అమ్ముల్ బేబీ లాగా అలాగే ఉన్నాను అనుకుంటున్నాను. ఓకే, ఈ మూవీలో మీ రోల్ ఏంటో తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. మునమ్మ నా క్యారెక్టర్ పేరు. సో ఐఎమ్ సో లక్కీ అనమాట ఈ క్యారెక్టర్ దొరకడానికి. ఎందుకంటే ప్రీవియస్గా 2-3 అనుకుని కొంతమంది వాళ్ళ డేట్స్ దొరక్క మళ్ళీ నా దగ్గర వచ్చి అట్లా ఫైనల్లీ నేనే యాక్ట్ చేశాను. అలా ఐఎమ్ సో బ్లెస్డ్, సో లక్కీ ఈ క్యారెక్టర్ దొరికినందుకు. వైష్ణవ్ తేజ్ గారి గురించి ఒక్క మాట, అంటే మీరు కలిసి వర్క్ చేశారు కాబట్టి అడుగుతున్నా, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీ ఒపీనియన్? చాలా చాలా మంచోడు, అతి మంచితనం. అంటే చాలా సింపుల్ పర్సన్, మొహమాట పడిపోతాడు. ఏదైనా పెడితే కూడా అక్కగా, అంటే నాకు సాయి ధర్మ తేజ్ ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు 2 కొడుకులు ఇండస్ట్రీలో, ఒకటి సాయి ధర్మ తేజ్ అని. సో తిను కూడా ఇంకా అక్క 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 అని, తనేమో మమ్మీ మమ్మీ అంటూ ఉంటాడు, స్క్రీన్ మమ్మీ నా మమ్మీ అంటాడు. తిను అక్క అక్క అంటాడు. ఎక్కడ కనిపించినా సరే పరిగెత్తుకుని వచ్చేస్తారు నా దగ్గరికి 2 కూడా అని. వచ్చేసి హక్ చేసుకుని మమ్మీ ఎలా ఉన్నావు, అక్క ఎలా ఉన్నావు అని 2, తన మమ్మీ అంటాడు, తిన అక్క అంటాడు. సో స్వీట్. అంటే నాకు తెలిసి చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా అలాగే ఉంటారు, డౌన్ టు ఎర్త్. ఎందుకంటే ఆయన పెంపకం అలాంటిది. క్రిష్ గారి డైరెక్షన్లో చేయడం ఇది ఫస్ట్ టైమా? కాదు, ఆల్మోస్ట్ కాదు సార్. అనగానే అనింది ఏంటి సార్? ఆల్మోస్ట్ ఆయన చేసిన ఫేవరెట్ సినిమాలు, అంటే ఆయన 10 సినిమాలు చేసిన 10లో ఆయనకు ఒక 2-3 ఫేవరెట్ సినిమాలు అనుకుంటారు కదా. ఆ 3-4 ఉన్న సినిమాల్లో నేను ఖచ్చితంగా 3 సినిమాలు యాక్ట్ చేశానని చెప్పుకోగలను ప్రౌడ్గా. గమ్యం నా ఫస్ట్ మూవీ అనమాట. సో అది నేను అమ్మో అంత దూరం ఒక్కరోజు క్యారెక్టర్కి ఏమొస్తానండి అది ఇది అని అంటే రాఘవేంద్ర గారితో చెప్పి మరీ నన్ను తీసుకెళ్లారు. 3 సార్లు కొండెక్కిచ్చారు ఈయన. మళ్ళీ కొండ పొలంలో వేషం ఇచ్చి మళ్ళీ 100 సార్లు కొండెక్కిచ్చారు. నేను ఇలా స్లిమ్ అయిపోవడానికి కారణం క్రిష్ గారు. అయితే మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ట్రైలర్ చూసినప్పుడు మీకేమనిపించింది? ట్రైలర్ కాదు అసలు, ఈ సినిమాలో మేము యాక్ట్ చేస్తున్నంతసేపు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం ఒక జర్నీ. ఇప్పుడు ఇది చూస్తుంటే అబ్బా ఎంత అందంగా ఉంది, అసలు ఈ లొకేషన్ ఇంత అందంగా ఉందా, అబ్బా బ్లాక్ ఇంత బాగుందా, ఒక పిచ్చి క్యాక్ అనమాట నా భాషలో. ఇప్పుడు మీ రోల్ని మీరు రివీల్ చేశారనుకుంటా. ఏంటది? ఇప్పుడు ఈ మూవీలో ఏ రోల్ చేశారు? అది ఇప్పుడు గొర్రెల కాపర్లు ఎవరైతే ఉన్నారో, సో మునెమ్మ క్యారెక్టరు. నాకు భాస్కర్ అనే తమ్ముడు ఉంటాడు. ప్రతి 100 గొర్రెలకి 2 మనుషులు కాపలాగా వెళ్తారు కొండ పొలానికి. సో అలా వెళ్ళిన దాంట్లో నేను, నా తమ్ముడు భాస్కర్, మాదొక ఫ్యామిలీ. హీరోకి మేనగోడలు ఆ టైప్ ఉంటుంది. సో గురప్ప అని ఆయనకి ఫాదర్ క్యారెక్టరు. సో వాళ్ళు 100 మేకలు, వీళ్ళు 100 మేకలు తీసుకొచ్చారు. అట్లా అందరు గుంపుగా కొండ పొలంకి వెళ్ళిన వాళ్ళం. మళ్ళీ సేఫ్గా ఎలా ఇంటికి వచ్చాం, ఎన్ని కష్టాలు ఫేస్ చేసామో. మనం చాలా సో ఈజీ అనుకునే థింగ్స్ అన్నీ ఎంత కష్టంగా ఉంటాయి లైఫ్లో. ప్రకృతి మనకి ఎన్ని నేర్పించింది, ఎన్ని పాఠాలు నేర్పించింది అనేది ఆ జర్నీలో మేము నేర్చుకుంటూ వెళ్ళాము, చూసుకుంటూ వెళ్ళాము. ఈ సినిమా చేస్తున్నందుకు నిజంగా నేను చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారు, చాలా స్వీట్ అండి మీరు అసలు. అండి బాగున్నారు. రెడ్ కలర్ షర్ట్ వేసుకొని చాలా కలర్ఫుల్గా ఉన్నారు. సారీ, టీ షర్ట్. మళ్ళీ మీతో పంచులు వేయించుకునే అంత ఓపిక. అవునండి, డైరెక్టర్ గారికి నాకు మ్యాచ్ అయిందండి. అనుకొని వేసుకున్నారా? లేదండి. ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? రోల్ అంటే ఇంకా షూటింగ్ లాస్ట్లోకి వచ్చేసరికి నేను మెసేజ్ చేశాను సార్కి, మీ దాంట్లో ఏదో ఒకటి చేయాలి సార్ అని. అంటే నాకు గమ్యం సినిమా చూసినప్పుడు అనిపించింది, అలాంటి అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ టైప్ ఏమన్నా ఫ్యూచర్లో ఈ సినిమాలో పడితే లైఫ్ సెట్ అయిపోద్దని నేను మెసేజ్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ సినిమా అయిపోయింది, ఒక 4 days క్యారెక్టర్ ఇచ్చారు, మంచి క్యారెక్టర్. సో ఇందులో కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? కామెడీ అంటే క్యారెక్టరేనండి, చిన్న క్యారెక్టర్ కానీ బాగుంటుంది. ఒక ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు హేమక్కాలు కామెడీ అండి, అంటే హేమక్కాలు వెళ్తారండి ఒక ట్రిప్, ఆ నెక్స్ట్ ట్రిప్ మేము వెళ్తాం కొండపాలెం గొర్రెలు మేపడానికి. కరెక్ట్గా సెట్ అవుతాను కదండి, కొంచెం గొర్రెలు మేపి వాళ్ళే కానీ, అందుకని పిలిచారన్నమాట.
ఎందుకండి అలా దూరంగా వెళ్ళిపోతున్నారు? క్యారెక్టర్ అండి ఇప్పుడు పర్లా. నవ్వుతున్నారని ఏదండి నవ్వుతున్నారని వెళ్ళాను అంతే. నవ్వుతాడు లేదండి, అక్కడ ప్రకృతి సిద్ధంగా మనకి గొర్రెలు కానీ అవి కానీ మంచి న్యాచురల్గా ఉందండి. ఒక అడవుల్లో ఒక మంచి బాగుందండి అక్కడ. ఏ అడవులు అయ్యి ఏడేడు ఎటు మా అటు ఎటు వెళ్ళిపోయాడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అంతేనండి, ఇంకేమైనా మాట్లాడాలా? మీరు మాట్లాడతానంటే మాట్లాడండి. ఇంకేమీ లేదండి, అంతేండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ. ఏం తమ్మి సుమక్ వచ్చినాదా? వామ్మో జేపీ గారు అరే వచ్చారా? బాలు వస్తున్నారా? బాగున్నారా? తమ్ముడు వస్తున్నాను. అరే అందరు బాగున్నారుగా? ఎక్కడా? ప్రయాణం బాగా సాగిందారా? ఇప్పుడు చెప్తాను నేను ఎందుకు చేసినాను. అక్కడ కూడా కొంచెం కదిపేసరా? ఇందాక నుంచి సైలెంట్ గా ఉన్నారు. అది ఆ, ఎలా ఉన్నారు తమ్ముడు? అలా తిట్టావు బాగుంది, సుమక్క మళ్ళీ వస్తా తిట్టు. ఉన్నది. ఒక రౌండ్ అటు పోయి వచ్చాను. ఏ సిరిపేలు ఏమిరా గబ్బునా చెప్పకుండా వచ్చినావే? రే నీ గురించి మొత్తం చెప్పినాలే అక్క. నాకైనా చెప్పి రావాలి కదా. సుమక్క మా తమ్ముడు పులి పిల్లలతో ఆడుకుంటాడులే. ఏంటి నీకు ఇలాంటి తమ్ముడు ఉన్నాడా? జాగ్రత్తగా ఉండాలి కదా మరి నువ్వు. కర్నూలు ఈ ఏం చేస్తున్నావు? కాలు మొక్కుతున్నాక పెద్ద దేవతవి. కావాలి అంటే చెప్పులు తీసుకో, కానీ కాళ్ళు పట్టుకొని లాక్కో. రే తిరిపేలు ఏం చేసినావు? సిరిపేలు, సిరిపేలు, ఓబులమ్మ. ఓబులమ్మ వచ్చినది. అరే ఓబులమ్మ వచ్చినాదిరా, జిస్టి తీసేద్దాం రా. ఓబులమ్మ, ఓబులమ్మకి జిట్టి తాకుతాదిరా. ఓబులమ్మ రక్కుళ్ళు జిట్టి తీస్తా ఉన్నాను. ఓబులమ్మ ఎట్టున్నావు? ఓబులమ్మ ఎట్టున్నావు? బాగున్నావా? అయితే ఓకే, నేను సూపర్. ఇదిగో రవిను ఓబులమ్మ చక్కగా పక్కపక్కన కూర్చున్నారా? వాళ్ళ కథ ఏదో అడవిలో జరిగిందా? మీరిద్దరు ఏంటబ్బా అసలు మధ్యలో? అరే నువ్వు అటుంటావా ఇటుంటావా? నేను అటుంటాలే. కర్రే నాకు ఎక్కడో అక్కడ ఉండు. ఏం లేదక్క, ఆ. పులొస్తే ఏ, ఆగు. అరే కర్నూలు ఈవెంట్కి ఎవరెవరు పోయినాడు? నేను పోయినాను. పోయిన వాళ్ళు ఒకసారి చేయలేపండి. 2 చేతులు. చూసిన వాళ్ళు ఒకసారి గట్టిగా అరవండి. ఓహో, అని నవ్విరా. అసలు ఏం జరిగినదంటే, అసలు ఏంటంటే నీ పేరేంటి చెప్పు ముందు. తిరిపేల్. తిరిపేలు. నమ్మిన బంటలం తెలియగల గుంటలం. ఆహా, ఆ. బాగా తెలివితేటలు ఉన్నాయా మీకు? అయ్యో మా తెలివి కట్టినాడే, మా సినిమాలు మొత్తము మా తెలివే. అయితే మీ తెలివితేటలు టెస్ట్ చేయాలి ఏం కదా. చేసినాము, ఎలా చేసినాము అనేది మీరు అందరూ చూస్తారు 8వ తారీఖు పొద్దున్నే. ఇదిగో, నువ్వు తెలివైన ఆడివైతే ఆ. నా వయసు ఎంతో చెప్పు. నీ మైనసా? 28. మైనస్ కాదు వయస్సు. వయసా? ఆ. బుజ్జి ఉండవు. నీ వయసు ఎక్కడిది? ఏటన్నావు? బుజ్జి ఉండవు. అంటే 16ఏగా? అయ్యో 13:30. 13:30. అయితే నువ్వు తెలివైన వాడివే. అవును, చూసినావా? నీకు చాలా ధైర్యం ఎక్కువ అంట, నిజమేనా? పులొస్తే పుల్ని బండబెట్టి పౌలు దాదనుకునే. ఏడు పులి వస్తే పులిని పండబెట్టేస్తారు మీరు. అసలు ఏం జరిగినదంటే, సినిమాలో ఉన్న పులి అటువైపుగా బయటికి వచ్చినది. కర్నూలు ఈవెంట్ కోసం అట్లా అద్దామని బయలుదేరినది. ఆ. నీ శ్రీశైలం అడవుల నుంచి దాన్ని గట్టిగా పట్టుకున్నా. నేను కూడా. గుంట నక్కలు, పెద్ద నక్కలు అన్నిటిని పట్టుకుంటే మీ ఈవెంట్ గట్టిగా జరిగినది. అందుకని జోకేసినాడులే నవ్వు. ఒరే సిరిపేలు, ఆ పులి వచ్చినప్పుడు నీకే కదరా చెప్పినది. నువ్వు అటు పో, ఈవెంట్ చూసుకో, మిగతా నేను చూసుకుంటా అన్న. అరే నువ్వు ఆగరా సుమక్క. మీరు చెప్పిందంతా నిజమా కాదని నేను డైరెక్టర్ కృష్ణ గారిని అడగాలి ఇప్పుడు. వీళ్ళు శ్రీశైలం చెప్పిందంతా అడవులో నిజమేనా? నేను పులులతో ఉంటే వీళ్ళు ఈవెంట్ కర్నూలులో చేసుకున్నారప్ప. అదంతా నాకు తెలియదు, కానీ దీని తర్వాత మాత్రం మైక్ ని 2 శానిటైజర్ బాటిళ్లతో క్లీన్ చేయాలి. అదైతే నాకు తెలుసు. అందుకోసం నా మైకు నేను పులి తెచ్చుకున్నా. వస్తుందో రాదో, శ్రీశైలానికి వెళ్ళాడో లేదో. శ్రీశైలం అడవులోనే ఉన్నా. ఆ, అక్క ఆ, మేము చిన్నప్పటి నుంచి పులి పిల్లలతో ఆడుకున్నావులే. పులి పిల్లలు బాగా క్లోజ్ మాకు. నేను అసలు పులులు భూమిలోకి రాకముందు నుంచే ఈ మీరు భూమి మీద చిన్నప్పుడు ఉన్నాను ఎవరు? తెలుసా? అబ్బా అక్క, ఓయ్. నువ్వు చిన్నప్పుడు దేంతో ఆడుకుంటివి? బొమ్మలతో. ఇంకా కుక్క పిల్లతో ఆడుకుంటావు, పంది పిల్లతో ఆడుకుంటావు, కుందల పిల్లతో ఆడుకుంటావు. మేము చిన్న పంచలు పులులతో ఆడుకుంటివి. ఇద్దరం. పులులతో పులుకు తోక కట్టుకొని బుడుకు బుడుకు అంటుంటా. అరే పులి తోక పైకి లేపి గిర్రా తిప్పిసిరేసిన. అవునా? అవును. మీరు పులిలతో ఆడుకునే వాళ్ళ లేరు, మీరు పులిహోర కలిపే వాళ్ళ కనిపిస్తున్నారు హలో, నాకు. హలో. మీరు బయలుదేరితే బెటర్. మేము తినేది పులిహోర ఒకటే. ఇంకేమైనా చెప్పాలనుకుంటే దీని తర్వాత మైక్ ఇవ్వను నేను, చెప్పేసి వెళ్ళండి. మైక్ ఇవ్వాలక? ఇప్పుడు చాలా చెప్పాలి. తమ్మి చెప్పు. ఇప్పుడే చెప్పమంటావా? చెప్పేసేయ్ ఇప్పుడే. నా మీద ఒట్టు. ఒట్టు, నీ మీద ఒట్టు? ఒట్టు చెప్పు. ఓకే, మా గుంట పిచ్చి మంచిది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్నూలు ఈవెంట్ను బాగా సక్సెస్ చేసి
హైదరాబాద్ ఈవెంట్కు ప్రేమతో వచ్చిన నా తమ్ముళ్ళు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, అందులో ఉన్న 11 మంది స్టార్లకు వచ్చిన సపోర్టర్లు, సుమక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ, అరే ఈరోజే రేపటి నుంచి నేనే కదా యాంకర్ని, అందరికి కూడా లవ్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చాలామంది చెప్తూ ఉంటారు, నేను చాలా బ్రీఫ్గా చెప్తా. అక్క నాకు బ్రీఫ్గా అవకాశం ఇస్తే లాస్ట్ 30 సెకండ్స్. ప్లీజ్ అదొక్క మాట నాకు అక్క. నాలో అది ఒక రైటర్ ఉన్నాడు, అది నేను చెప్పాలి. నీలో నాలో సాంగ్ ఉంది ఇందులో అంతేగాని First of all, రైటర్ లేరు. ఒక మనకు ఒక లాక్డౌన్ పీరియడ్లో ఇలారా టెన్షన్ పడుతున్న టైంలో ఒక మంచి కథతో మంచి వాతావరణంలో సినిమాకు కారణమైన ఫస్ట్ ప్రేమ్ అంతేనా, అన్ని తెలుసుకొని అంటే రావాలి. ఇంగ్లీష్లో బాగా మాట్లాడతావు కదా. ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్కు, అలాగే దర్శకుడు కృషి గారికి, రచయిత సన్నపరెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకు అంటే నేను ఎప్పుడు చెప్తుంటా, కొన్ని కథలు మనల్ని రంజింపజేస్తాయి, అక్కడ నటనతో, హీరోలతో, హీరోయిన్లతో. కొన్ని కథలు ఉత్తేజపరుస్తాయి, మనం కూడా ఈ సినిమాలో లాగా ఉండాలిరా అని. కొన్ని కథలు ఆలోచింపజేస్తాయి. ఈ 3 మిక్స్ చేస్తే రంజింపబడుతూ, ఆలోచింపజేస్తూ, ఉత్తేజపరుస్తూ ఉన్నదే మన కొండపొలం. అందుకోసమే నేను ఒకటే మాటలో చెప్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందులో మెయిన్ ఆర్టిస్టులు ఒక 13 మంది కనపడుతుంటాం. ఇదంతా ఓకే. ఇందులో హీరో మీరు అందరూ అనుకుంటారు వైష్ణవ్ తేజ్ ఒక్కడే అని, కానీ మీకు సినిమాకు పోతే తెలుస్తుంది ఎంతమంది హీరోలు ఉన్నారు అని. ఎందుకంటే వాళ్ళందరితో సమానంగా నటింపజేస్తూ, ఆయన నటిస్తూ మనందరికి ఒక మంచి సినిమా అందించారు. అంటే ఇండైరెక్ట్ గా నువ్వు కూడా ఒక హీరో అని చెప్తున్నావు. అయ్యో రామ, నేను కాదురా, నువ్వు రేపు ఎప్పుడు చూడు పప్పులో thumbnail ఇదే వస్తుంది. లేదురా, నన్ను నమ్ము. ఎందుకు అంటే మెయిన్ ఆర్టిస్టులు, ఏ హేమా జరుగు అంటే జరుగుతుంది, ఏ హేమా కెమెరా ఫేవర్ చూడమ్మా అంటే చూస్తుంది. వాళ్ళు అన్నారో లేదో తెలియదు కానీ ఈయన ఆ వంకతో అంటున్నాడు ఇప్పుడు. ఇలా ఎవరైనా చూస్తారు, కానీ ఇందులో మెయిన్ క్యారెక్టర్గా మా అందరికి సహకరించిన అలా జీవాలు కావచ్చు, గొర్రెలు అనొచ్చు, వాటన్నిటిని అందించిన మన కేశవులు, కృష్ణ 3 బ్యాచ్లు మాకు అందించి నాన్ స్టాప్. ఎందుకంటే 40 రోజులు మేమందరం కూడా సెట్కి వెళ్తాము, అక్కడి నుంచి మన రిసార్ట్కి వెళ్తాము, అక్కడి నుంచి మళ్ళీ సిటీకి వస్తాము. కానీ వాళ్ళు అడవిలో ఉంటూ మా అందరికీ ఆర్టిస్టులను అందజేసి వాళ్ళందరికీ, ఎందుకు అంటే జీవాలను కాపాడుతూ, జీవాలను పెంచుతూ చాలామంది మనకు బయట కనపడుతుంటారు. వాళ్ళందరి కష్టం మనకు కష్టపడతారా అని తెలుసు, కానీ ఆ కష్టాన్ని ప్రాక్టికల్గా చూసినందుకు నేను ఇక్కడి నుంచి మన కెమెరా అవతల ఉన్న జీవాలను పెంచుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నా ప్రతి ఫ్యామిలీకి చేస్తున్నా సలాం. అండ్ ఇంకోటి అండి, ఒకటి అన్నావు అయిపోయింది. లేదురా ప్లీజ్. ఎందుకంటే ఆ జీవాలు కనపడుతూ వాటిని పెంచుకుంటూ మా ముందే పుట్టేది, మా ముందే మేము వాటిని ఎత్తుకొని ఆడుకునేది, హీరో గారు కావచ్చు, హీరోయిన్ గారు కావచ్చు, తర్వాత లాస్ట్ మా చేతికి వచ్చేది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బిర్యానీ అంటే పానం పెట్టే నీరు, మటన్ అనే పదాన్ని మర్చిపోయినా బికాస్ ఆఫ్ ఆ చేతిలో పెరిగిన అది మేక పిల్లలు కావచ్చు, ఆ గొర్రెలు పిల్లలు కావచ్చు, ఆ జీవాలను చూసినప్పుడు ఆ ఎఫెక్షన్ తోటి నాకు దాదాపుగా వెజిటేరియన్ మారడానికి దోహదపడ్డది. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఒక మంచి కథలో ఇంక్లూడ్ చేసి తిరిపేలు అనే ఒక మంచి క్యారెక్టర్లు ఇచ్చినందుకు యూనిట్ సభ్యులకు. మీరు 8వ తారీఖు చూస్తారు. లక్ష్యం ఉన్న ప్రతి కొడుకు, లక్ష్యం ఉన్న ప్రతి బిడ్డ, లక్ష్యం కోసం ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి అమ్మ, నాన్న, చెల్లె, బిడ్డ అందరూ కూడా ఈలలు కొడుతూ మోటివేషన్ అవుతూ ఎంజాయ్ చేస్తూ వచ్చే సినిమానే కొండపొలం. చాలా చాలా థ్యాంక్స్. లవ్ యూ సుమక్క, ఇంతసేపు మైక్ ఇచ్చినందుకు లవ్ యూ వన్స్ అగైన్. ఆ మైక్ని సర్ఫ్లో నానబెట్టండి. థ్యాంక్ యూ రా. ఎనీవే కర్నూలు రాలేదన్నది మొత్తం తీర్చేశారుగా. ఇక్కడ ఒక్కసారికి 100%. ఛాన్స్ ఇవ్వరా మీ బ్రదర్ కి ఛాన్స్? ఇప్పుడు చెప్తాడు చూడు. చెప్పు. ఒక్క ఛాన్స్ ప్లీజ్. డైరెక్టర్ గారు మంచి ఛాన్స్ ఇచ్చారండి, ఒక ఛాన్స్ తిరిపేలు ప్లీజ్ అండి, ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు మాట్లాడతాను. ఇద్దరికి కలిసి 1 నిమిషం ఇస్తే ఆయన 1 నిమిషాన్ని 10 నిమిషాలు చేశారు కాబట్టి సరే, నువ్వు 1 1/4 నిమిషమే. తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొండపొలం అనే సినిమాకి నాకు బాగా ఎంత క్లోజ్ అయిపోయినట్టు ఈ సినిమాతో. ఈ సినిమా రావడానికి మెయిన్ కారణం సాయిబాబా గారు. కరోనా వచ్చిందండి, కరోనా వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగలేక నిజంగా పడుకుని చాలా బాధపడుతున్నాను, డబ్బులు లేక చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. అలాంటి టైంలో ఏమి లేనప్పుడు నాకు టోటల్ జీరో, నేను నా లైఫ్ జీరో అయిపోయిందని బాధపడుతున్నాను. సార్ ఫోన్ చేశారు, సాయిబాబా గారు ఫోన్ చేసి, నాన్న బాగున్నావా అంటే బాగున్నాను సార్ అని చెప్పాను. వెంటనే
సినిమాలో మంచి వేషం ఉంది, నువ్వు రా అంటే వెంటనే ఆఫీస్కి వచ్చాను. నన్ను చూశారు కృషి గారు, నాకు ఒక వేషం వేశారు, సెట్ అని చెప్పారు, వెంటనే సినిమాలో మంచి అవకాశం ఇచ్చారు. నిజంగా నా జీవితంలో ఈ సినిమా మర్చిపోలేనండి. సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా, నెక్స్ట్ లెవెల్ సినిమా. చాలా మంచి కిక్ వచ్చింది ఈ సినిమాతో. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకుంటానండి, ఎందుకంటే ఇక్కడ జనాల్లో మా అన్నయ్య ఉన్నారు, మా అన్నయ్య సొంత అన్నయ్య. మా అన్నయ్య మా చుట్టాలు చాలామంది వచ్చారు చూడడానికి గుంటూరు నుంచి. మా అమ్మగారు ఇప్పుడు టీవీ చూస్తుంటారు. ఈ ఫస్ట్ టైం అంటే నేను చిన్నప్పుడు వచ్చాను హైదరాబాద్ అండి, ఇంటికి వెళ్ళలేదు, 10 years కలలేదు ఎవరిని. కేవలం ఒక పట్టుదలతో వచ్చాను సినిమాలు చేద్దామని. సినిమా మీద ఫోకస్ చేస్తున్నాను, ఇంకా ఫ్యూచర్లో చేస్తాను కూడా. సో కృషి గారి వల్ల, బాబా గారి వల్ల, అలాగే టీం అందరి వల్ల ఈరోజు మా అమ్మగారు లైవ్ చూస్తుంటారు. తప్పకుండా ఆవిడ హ్యాపీ ఫీల్ అవుతారండి. నిజంగా ఇంత మంచి ఛాన్స్ ఎప్పుడు మిస్ అవ్వనండి. థ్యాంక్ యూ సార్ కృషి గారు, నిజంగా లవ్ యూ సార్. బాబా గారు మీరు కూడా థ్యాంక్స్ అండి, నిజంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే రకుల్ గారు ఈ సినిమాలో చాలా చాలా మాకు దగ్గర అయిపోయారు, ఎందుకంటే మమ్మల్ని బాగా సరదాగా ఫన్నీగా నవ్వుకుని జోకులు వేసుకుంటూ చాలా మంచి ఫనీ మూమెంట్. ఇకపోతే వైష్ణవ్ గారు నెక్స్ట్ లెవెల్ హీరో. లవ్ యూ అన్నా. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, ఇంకా ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. అలాగా రవన్న, హేమక్క అయితే మాకు అన్నపూర్ణ మా సినిమాలో. అందరికీ రైడర్ గారికి, మాకు అందరికీ జంతికలు, చక్రాలు, అరిసెలు ఏ ఉంటవి. ఆవిడ కొన్న డ్యూటీ, మేము తిన్న మా డ్యూటీ. సో ఎనీవే సినిమా అయితే సార్ డ్యామ్ షూర్ సినిమా పక్కా హిట్, సూపర్ హిట్ అంతే. థ్యాంక్ యూ సార్. అక్క ఇప్పుడు నీకు నచ్చే మాట చెప్పనా? ఆ. నీకు నచ్చే మాట, ఆ, నాలెడ్జ్కి ఓవర్ నాలెడ్జ్కి మధ్యలో అటు ఇటు నేను ఊగిసాడుతున్న టైంలో నాలెడ్జ్ అంటే ఏంటిది, ఓవర్ నాలెడ్జ్ అంటే ఏంటిది, దాని అర్థం చెప్పింది మన రవణ, సాయి గారు. అక్కడ ఇద్దరు కనపడుతున్నారు కదా, వాళ్ళిద్దరు కూడా అడవిలో కూర్చోబెట్టి, బాబు అంకయ్య గుర్రప్ప నీకు లవ్ యూ రా, గుడ్ బై రా, థ్యాంక్ యూ రా, ఇంకా పోరా, నా మైక్ నీకే రా. మైక్ అక్కడిచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తిరుపేలు తీసుకొని ఇటు బయలుదేరు వెళ్తానక్క. బయలుదేరు అదిగో రెడీ 1 2 3 4. ఏ కొండ పొలం అయినా స్టెప్ మాత్రం మారదు మహేష్ది. ఈవిడ కూడా అంతే యాంకరింగ్ వద్దు మైక్ మాత్రం ఇవ్వకు. ఓ రాయనో నోడాలేర గొట్టి కార్యక్రమాలు ఏ పెట్టాడు ఈ సదావకాశం. సారీ ఒక్క నిమిషం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఛాలెంజ్. ఇతను మాట్లాడినంత సేపు నువ్వు ఎత్తుకోవాలి, అతను ఎత్తుకున్నంత సేపు నువ్వు మాట్లాడాలి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కృషి గారికి, ప్రతి షాట్ని ఫ్రేమ్ లాగా కనబరిచిన కెమెరామెన్ బాబా గారికి, మన మెగా హీరో వైష్ణవ్ తేజ్ గారికి. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలో చేశాను, నాగబాబు గారితో యాక్ట్ చేశాను, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేశాను, సాయి ధర్మ తేజ్ గారితో, ఎవరిని మర్చిపోకుండా చెప్పు, నిలబడతాడు అడవి బిడ్డ. మెగా ఫ్యామిలీలో అందరితోటి చేశాను. ఈయనతో చేయటం వల్ల ఇంకొక బన్నీ గారు బ్యాలెన్స్ సుకుమార్ సార్ని అడగాలి. మొత్తం ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈయనకు కూడా థ్యాంక్స్ అండి. ఇవాళకే నన్ను మోస్తూనే ఉన్నాడు, వెనకంజ వద్దురా ఉన్నాడు విరిగిపోద్ది. మొయ్యడంలో 2 రకాలు ఉన్నాయి మహేష్. నీ ముందర ఇలా భుజాల మీద మొయ్యడం ఒకటైతే, నువ్వు లేనప్పుడు నిన్ను మోసేయడం, ఏం మోస్తున్నాడో చూసుకో మరి. కదా మీరు ఏమైనా 2 పంచులేయండి, హైలైట్ అవుతాను కొంచెం. నేను రోజు పంచులు అవి తింటూ ఉంటాను, అందుకని. అయిపోయిందా చెప్పాల్సింది? ఇందులో పాటలు ఒకసారి చూద్దామా మళ్ళీ? ఓకే అండి. విజువలీ అసలు ఆ జ్ఞానశేఖర్ గారు ఎంత అందంగా చిత్రీకరించారు. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా ఉంటుందా అని చూడడానికి రెడీగా ఉన్నా. నా లవ్ స్టోరీలో ఉంది, అర్థమైంది. పైగా మన వైష్ణవ్ తేజ్ ఏ కోచింగ్ సెంటర్లో తీసుకున్నాడు అనుకుంటున్నావు ట్రైనింగ్? అడవిలో తీసుకున్నాడు, కానీ రియల్ లైఫ్లో మాత్రం మెగా ఫ్యామిలీ కోచింగ్ సెంటర్లో తీసుకొని వచ్చాడబ్బా ట్రైనింగ్. మరి చూద్దామా ఇప్పుడు కోచింగ్ అవసరం లేదు, న్యాచురల్గా వచ్చేస్తుంది మెగా ఫ్యామిలీ. నాకు ఇప్పుడు ప్రతి సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాటలు రాస్తూ ఉంటారు. ఎస్. అండ్ కీరవాణి గారి సినిమాలో పాటలు రాశారు, ఎస్ మూర్తి గారు రాశారు. ఎప్పటి నుంచో చంద్రబోస్ గారితో పనిచేయాలని నాకు ఒక కోరిక. సో ఆ కోరిక ఇప్పుడు అంటే తీరింది. ఫస్ట్ టైము ఆయన సినీ కెరియర్ మొదలుపెట్టి 20 years అప్పు 26 ఏళ్ళు అయిపోయింది. 26 ఏళ్ళుగా కృషి గారికి మొదలుపెట్టి 15 ఏళ్ళు పైన అయిపోయింది. 12 అయింది. అది అంటే ఇద్దరు కలిసింది జస్ట్ ఇప్పుడే. అంటే మాకు కథ ఉందన్నమాట. ఒకరికొకరు సినిమాలో నువ్వే నా శ్వాస అనే పాట నేను రాస్తున్నప్పుడు, ఆ సినిమాకి కృషి గారు ఏడి అసిస్టెంట్ డైరెక్టరు. నేను రాత్రిపూట రాస్తున్నప్పుడు టీ తాగడానికి నేను అడిగినప్పుడు ఎవరు వేరే లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ కృషి గారే తీసుకొచ్చి నాకు టీ ఇచ్చారనమాట. అంటే టీ పెట్టడం బాగానే వచ్చు, అమెరికాలో ఉన్నప్పుడు పెట్టేవాడిని, తర్వాత మర్చిపోయాను. నిజంగా రాత్రి కూడా మీరు టీయే ఇచ్చారంటే గొప్పవాళ్ళే. 2:30కి తెల్లవారుజామున అన్నమాట. బట్ మ్యాటర్ ఏంటంటే అప్పుడు ఇచ్చిన తర్వాత బోస్ కట్టిదాగా బాగాలేదయా,
ఇంకోటి షుగర్ మర్చిపోయా ఉన్నారు అమ్మ అనుకుని పరిగెత్తుకుంటూ నేను ఐ వాజ్ ఎక్సైటెడ్ అబౌట్ నేను వచ్చే లోపల ఈయన ఇంకా ఏ లైన్స్ రాస్తారు వన్ ఆఫ్ ద గ్రేట్ లైన్స్ అన్నమాట ఆ పాటలో వచ్చేసి మళ్ళీ అప్పుడు రసూల్ గారు చెప్పారన్నమాట నువ్వు నా అసిస్టెంట్ డైరెక్టర్ వాడు అమెరికాలో చదువుకొని వచ్చాడు కానీ ఓ రా 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 అని చెప్పమాట నేను ఇంట్లో ఇప్పుడు మేము కలిసినప్పుడు ఖలీల్ జిబ్రాన్ బుక్స్ నాకు చాలా ఇష్టం బేసికల్గా మా ఇద్దరు అభిరుచులు చాలా దగ్గరగా ఉన్నాయి సో అందుకని ఈయనతో చేస్తున్నప్పుడు ఈయన ఒక్కలే రాకుండా ఈయన తోడుకొని వద్దామని ఈ గొప్ప రచయితని నేను స్టేజ్ మీద తీసుకొచ్చాను Very nice అండ్ వైష్ణవ్ తేజ్ని ఈ సినిమాలో అనుకోవటానికి తన్ని నేను కలిసిన కారణం అయితే నీ కళ్ళు నీలి సముద్రం అనే సినిమా పాట నేను చూశాను అది చేసిన బుచ్చిబాబు గారు అక్కడ ఉన్నారు చంద్రబోస్ ఉన్నారు వీళ్ళిద్దరూ డిఎస్పీ వీళ్ళు కూడా పరోక్షంగా కారణం అనమాట నౌ ఓవర్ టు యూ సార్ మీరు ఉండండి, పర్వాలేదు, ఉండొచ్చు. వాళ్ళిద్దరే కాదండి, ప్రీ రిలీజ్ చేసిన నేను కూడా ఉన్నాను. మీరు మాట్లాడండి సార్. సినిమాలో 2 పాటలు రాసిన సో చాలా క్రిష్ గారు, చంద్రబోస్ గారు, మీ కాంబినేషన్ ఇంకా రావాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సచ్ లవ్లీ సాంగ్స్ టు అవర్ తెలుగు ఆడియన్స్. కొండపల్లం కంటే ముందు మేము ఇద్దరం హరిహర వీరమల్లుకు రాస్తున్న సందర్భంలో మధ్యలో అప్పుడు మధ్యలో కొండపల్లం వచ్చింది. చెప్పరే మరి. 2 పాటలు రాశాను, మంచి పాటలు రాసే అవకాశం వచ్చింది. ముందుగా కొండపల్లం నవలను రచించిన సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఎంత చక్కగా రాశారో, ఎంత అర్థవంతంగా రాశారో, ఎంత ఆర్ద్రవంతంగా రాశారో. కథల్లో మామూలుగా నవలల్లో వచనం అందంగా ఉంటుంది కానీ మీ వచనం, ప్రతి వచనం కూడా ఒక స్నిగ్ధ కవిత్వం లాగా ఉంది. చాలా చిక్కదనం ఉంది మీ కవిత్వంలో, మీ వచనంలో. నేను చాలా అరుదుగా చూస్తున్నాను. అలాంటి కవిత్వం మీ వచనంలో కనిపించింది. నాకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ నవలను ఈ స్థాయికి తీసుకొచ్చిన తాణాలో మీకు ఈ ఎంపిక చేసినందుకు మనస్ఫూర్తిగా నవీన్ గారికి, జంపాల గారికి, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంత గొప్ప నవలను తెరకెక్కించిన క్రిష్ గారికి, అంటే వెంకటరామరెడ్డి గారి మనసులోని భావాలను మీరు దృశ్యీకరణ, ఆ దృశ్యానువాదం చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. ఇందులో అడవి గురించి సమగ్రంగా, సంక్షిప్తంగా రాసే అవకాశం వచ్చింది. 3 నిమిషాల్లో పాట రాయాలి అడవి గురించి. ఈ అడవిని నా దృక్కోణంతో, నా దృష్టికోణంతో 3 రకాలుగా చూశాను. 1 తల్లి ఒడి, 2 గుడి, 3 బడి, 3గా చూసి పాట రాశాను. అందులో మొదటిది తల్లి ఒడి ఎలా ఉంటుందంటే, పచ్చ పచ్చని చెట్టు సేమ పట్టు సీరలంట, నల్ల నల్లని ముళ్ళ కంప నల్ల పూసలంట, కిచకిచలాడే ఉడుతా పిచుక లాలి పాటంట, గలగల పారే సెలలు నీళ్లు సనుబాలంట, అడవి తల్లి ఇంటికొచ్చిన దగ్గరి సుట్టాలం, వనలచ్చిమి ఒడిలో కట్టాలన్నీ గట్టెక్కిచ్చేద్దాం. ఇది తల్లి. తర్వాత ఇది తల్లి ఒడి. తర్వాత గుడి గురించి, పొగమంచేమో సాంబ్రాణేసి ప్రేమగా తలనే నిమిరేనంట, సేతికి తగిలే పేడు బెరడు తాయత్తల్లే తడిమేనంట, మద్ది టేకు ఆకులు మనకు ఇసన కర్రలు ఇసిరేనంట, గడ్డి గరిక పచ్చిక మనకు పరుపులు పరిసి పిలిసేనంట, దమ్ 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 చూసేద్దాం, దమ్ 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 సుట్టేద్దాం, దమ్ 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 అడవే మనకు కోవెల అనుకుందాం, కొలవక ముందే కోరక ముందే వరాలు ఇచ్చే తల్లిని కొలిసేద్దాం. 3వది ఒడి, గుడి, తర్వాత బడి. సుక్క సుక్క దాసాలంటూ తేనేటిగా తెలిపేనంట, సురుకుంటేనే బతుకుందంటూ దుప్పి కడితీ చెప్పేనంట, పెద్ద పులితో తలపడు ధైర్యం, పెద్ద పులితో తలపడు ధైర్యం అడవి పందే నేర్పేనంట, కలిసే ఉంటే బలముందంటూ రేసు కుక్కలు సాటేనంట, పొట్ట కూటికి ఏటాడేటి జీవులు చెప్పే పాఠం ఒకటే, తిన్న ఇంటిని ధ్వంసం చేసే పాపానికి ఒడిగట్టొద్దంతే, దమ్ 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 చదివేద్దాం, దమ్ 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 నేర్సేద్దాం, దమ్ 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 ఈ పాఠాలను బతుకున పాటిద్దాం, అడవిని మించిన బడి లేదంటూ అడుగులు కదిపేద్దాం. ఓ బా, అసలు మీ పాటలు కావండి, పాఠాలు.
ఎన్ని నేర్పిస్తారో మీ పాటల ద్వారా. పైగా అందులో ట్యూన్ కీరవాణి గారు ఇంత అద్భుతంగా ఇచ్చేస్తారు కాబట్టి పిల్లలకి ఇట్టే ఎక్కేస్తుంది. మీరు చెప్పినటువంటి ఒక్కొక్క వర్డ్ వాళ్ళ జీవితంలో పాటించినట్టయితే అదొక అద్భుతం అండి, అంతే. ధన్యవాదాలండి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన ముందు కీరవాణి గారికి, తర్వాత కృషి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రెండో పాట చెట్టెక్కి కూడా నాకు చాలా ఇష్టమైన పాట. తర్వాత ఆ పాట పాడతారేమో. గాయన గాయకులు ఉన్నారా పాడడానికి కృషి గారు? నేనున్నాను. అది 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 కొంచెం సరదా గీతం. చెట్టెక్కి చెట్టెక్కి పట్టు తేనె పట్టి తెచ్చమావా, రకుల్. లొట్టేసి జుర్రుకుంటావా, బుట్టల్లో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మ, నచ్చింది చుట్టుకుంటావా, సుక్కల్ల సీరను నేసి నేసి వెన్నెల్ల పానుపు వేసి వేసి కన్నుల్ల సూపే దీపం చేసి వేచాను ఎదురేసూసి, చెట్టెక్కి పట్టు తేనె పట్టు తెచ్చమ్మావా, లొట్టేసి జుర్రుకుంటావా, బుట్టల్లో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మ, నచ్చింది చుట్టుకుంటావా. వావ్, సూపర్ చంద్రబోస్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వీళ్ళల్లో ఉండేటువంటి ఆ సింగర్స్ని మేము బయటకు తీసుకొని వస్తున్నాము. సో ఎలాగో వైష్ణవ్ ఇప్పుడు ఓ ఓబులమ్మ ఒకసారి చెప్పేస్తాడు. సరే అంతే, జస్ట్ అది చెప్పేస్తే చాలు, మేము వెనకాల వేసుకుంటాం. ఓ బుల్లమ్మ. అసలు అత్యంత ఎక్కువ మాస్కులతో ఎవరు తిరుగుతున్నారంటే హరిశంకర్ అని మనం ఇట్టే గుర్తుపట్టేసేయచ్చు. అది ఆయనే. బుచ్చిబాబు గారు పాడతారని పాడతారు. యా, ఉప్పెనలోని పాట ఒకటి పాడండి మీరు. ఇప్పుడు మనకి అంతాక్షరి రౌండ్ నడుస్తుంది. మీకు నా నా ఉప్పెన సక్సెస్ ఏమో బ్లాక్ బాస్టర్ ఏమో తనకంట, పాట అంటే మేము పాడాలి. ఎంత అన్యాయం. పాడు ఇందాక పాడుతున్నాడు, నేను అందుకే మిమ్మల్ని పిలిచా. కాదు నీకు టెన్షన్ ఎందుకు? సింగర్ని ఆవిడ బయటికి లాగుతారు, అది ఆవిడ రెస్పాన్సిబిలిటీ. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. వెరీ గుడ్. ఆ మాత్రం ప్రయాణం చేశారు మీరు, చాలా సంతోషం. సందులో సడేమయ్య హరిశంకర్ గారు శానిటైజ్ చేయని మైక్ తీసుకున్నారు. సినిమాలు చాలా చాలా చేస్తారు. హీరో గురించి మాట్లాడతారు, పాటలు సంగీతం మాట్లాడతారు. నేను ఫస్ట్ టైం ఒక రచయితని గౌరవించి ఆ రచయిత పేరుతో సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి రైటింగ్ అని రికగ్నైజ్ చేసి గౌరవించిన ఈ టీంకి హ్యాట్స్ ఆఫ్ అండ్ క్లాప్స్ టు హిమ్. దట్ ఈస్ వాట్ ఇట్. అంటే సాహిత్యానికి ఇక్కడ సాయిచంద్ ఉన్నాడు, గోపీచంద్, పాలగుమ్మ పద్మరాజు గారు, చలం గారు, ఇలాంటి గొప్ప గొప్ప రచయితలందరూ ఈ తరానికి చాలామందికి తెలియకపోవచ్చేమో కానీ అలాంటి రచయితలందరూ తెలుగు సినిమా రంగానికి అవిరళమైన కృషి చేసి సినిమా రంగాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన రచయితలు వాళ్ళంతా. ఇవాళ ఎందుకో ఆ సాహిత్యానికి సినిమా రంగానికి కొంచెం సంబంధం అంత ఉండవలసినంత బలంగా లేదనేది నా భావన. అలాంటి బలంగా మళ్ళీ ఏర్పడడానికి ఇలా ఈ నవల్ని సినిమాగా తీసుకొచ్చినందుకు కృషి గారిని, దీన్ని బహుమతి ఇచ్చి ప్రోత్సహించిన తానా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కీరవాణి గారికి, మంచి మ్యూజిక్ ఇచ్చిన కీరవాణి గారికి, పాటలు రాసిన రచయితలు శాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, కీరవాణి గారు, అలాగే ఇంకా క్రిష్ సంగతి చెప్పనవసరం లేదు. క్రిష్ సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సినిమా అద్భుతంగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నా కోరిక ఒకటే, వాళ్ళకి డబ్బులు వస్తాయా రావా ఇది కాదు నా కోరిక. ఈ రావాలి, ఖచ్చితంగా రావాలి, అది కాదు నా ఖచ్చితంగా వస్తాయి కూడా, అది కాదు నా కోరిక. నా కోరిక ఏంటంటే ఈ సినిమా బాగా ఆడితే సాహిత్యానికి సినిమాకి మళ్ళీ వారధి బలంగా ఏర్పడుతుంది అని నా కోరిక. కాబట్టి సినిమా బాగా ఆడాలి, బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.
నేను గమ్యం సినిమా తీసినప్పుడు ఒక విధమైన ఎక్సైట్మెంట్ ఉండేది. ఎందుకంటే మా నాన్నగారికి, రాజీవ్ గారికి, శ్రీనివాస్ గారికి, మా అంకుల్స్కి, రాధాకృష్ణమూర్తి గారికి, శివకుమార్ వాళ్ళందరికీ చెప్పానన్నమాట. ఆ సినిమా హిట్ అయితే నేను మళ్ళీ ఇండియాలో ఉండి సినిమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అది సినిమా ఆడకపోతే మళ్ళీ నేను, రాజీవ్ గారు మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకోవాలన్నమాట. ఆ సినిమా తీసినప్పుడు అంటే నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడాలి, కానీ ఇప్పుడు చెప్పిన దానికి ఆ సినిమా తీసినప్పుడు ఒక విధమైన గుండెల నిండుగా ధైర్యం అన్నమాట. అరే ఇది సినిమా, నేను తీయాలనుకున్న సినిమా, చూడాలనుకున్న సినిమా, చూపించాలనుకున్న సినిమా. వేదం అప్పుడు నాకు ప్రతి సినిమాకి అలా ఉంటుందన్నమాట. ఈ సినిమా తీసినప్పుడు, నిన్న కాపీ చూసినప్పుడు, మేమందరం చూసినప్పుడు ఆ విధమైన హే నీ అమ్మ ఇది సినిమా దట్ వినో ఒక యాజ్ ఎ తెలుగు డైరెక్టర్ ఐఎమ్ టెల్లింగ్ బేసికలీ మరి ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా తీశాను. ఐఎమ్ షూర్ ప్రేక్షకులందరూ, ఆడియన్స్ అందరూ, నేను ఆడియన్స్ని వచ్చిన అలా గొప్ప గొప్ప సినిమాని ప్రతిసారి తీసుకొని ల్యాపప్ చేసుకున్నాను. అలాంటి సినిమా నేను అందించాను. నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, ఆడియన్స్ అదే నమ్ముతారు. మీరు ఏదైతే ఆశించి ఈ కొండపొలం పుస్తకం నా దాకా చేర్చడానికి ఎంత సహాయ సహకారాలు మీరు కానీ, చౌదరి గారు కానీ, జంపాల్ చౌదరి గారు కానీ, వేమూరి సత్యనారాయణ గారు చేశారో, ఈ సాహిత్య ఇదే కాదు అనేక పుస్తకాలు మీ ద్వారా మేము ఇంకో పుస్తకాలు కూడా అడుగుతున్నాము. అనేకమైన సినిమాలు ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాల నుంచి నేను కావచ్చు, అక్కడ కూర్చున్న హరీష్ కావచ్చు, బుచ్చిబాబు గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, రాజమౌళి గారు, తిరిగి ప్రతి డైరెక్టర్ కోటాల్ గారు కావచ్చు, శేఖర్ కావచ్చు, వీఆర్ ఆల్ వెయిటింగ్. ఈ సినిమా హిట్ అనేది మీకు అవసరం, నాకు అవసరం, తెలుగు సాహిత్యానికి అవసరం, తెలుగు సినిమాకి అవసరం, ఇప్పుడున్న తెలుగు సమాజానికి అవసరం, ఇప్పుడున్న మా థియేటర్లకి, మా మనుగడికి అవసరం. అందుకనే చాలా జాగ్రత్తగా చాలా గొప్ప సినిమా తీశాను, చాలా మంచి సినిమా తీశాను. ఒక మంచి సినిమాకి ఒక మంచి టీం అయితే దాన్ని గొప్ప సినిమాగా మార్చిన కీరవాణి గారు, మనిద్దరం మాట్లాడుకున్న మాట, ఈ సినిమాని గొప్పగా చేయడానికి మీరు కారణమయ్యారు. అంత గొప్ప సినిమాని ఆడియన్స్ ఆదరిస్తారు, కొండపొలాన్ని తలకెత్తుకుంటారు, భుజాలకెత్తుకుంటారని మాటిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను ఈ కార్యక్రమానికి రావడం ఒక నటుడిగా, ఈ సినిమాలో నటించిన నటుడిగా రాలేదు, ఒక తండ్రిగా వచ్చాను. నా కొడుకు కోసం వచ్చాను, నా కొడుకు గురించి మాట్లాడడం కోసం వచ్చాను. అది నేను కర్నూలు సభలోనే చెప్పాను. ఎక్స్క్లూజివ్గా నా కొడుకు గురించి మాట్లాడడానికే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తానని చెప్పాను. అలాగే వచ్చాను. నా కొడుకు ఎవరో తెలుసా? ఉప్పెల్లో మీసని తిప్పాడే వైష్ణవ్. నేను మాట్లాడిన తర్వాత మన ఇద్దరం కలిసి మళ్ళీ మీసని తిప్పుదాం, రెడీగా ఉండు. నేను ఈరోజు మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే సైరా షూటింగ్ చేస్తున్నప్పుడు, ఒకరోజు ఈవినింగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు అన్నారు, వచ్చారు నా దగ్గరికి వచ్చి, సాయిచంద్ రాత్రి ఒక కథ విన్నాను, మా నెవ్యూని లాంచ్ చేస్తా ఉన్నాము, చాలా అద్భుతమైన పాత్ర అది నువ్వు వేస్తున్నావు, డైరెక్టర్ అప్పుడు బుచ్చిబాబు గారు అనుకున్నాము, నువ్వు వేస్తే చాలా బాగుంటుంది అనుకున్నావు అన్నారు. అంటే నేను చాలా సంతోషించాను అనమాట. సంతోషించి సరే సరే ఏం క్యారెక్టర్ అని అడిగే లోపల ఆయన ఒక చాలా మంచి తండ్రి పాత్ర అన్నారు. నేను అన్నాను, సార్ ఇప్పటికే ఫిదాలో తండ్రి పాత్ర వేసి అందులోంచి బయటపడలేక చేస్తూ ఉన్నాను, మళ్ళీ తండ్రి పాత్ర అని కాదు, చాలా అద్భుతమైన పాత్ర ఇది, నువ్వు తప్పకుండా వెయ్యి అన్నారు. ఆ రోజు నేను చిరంజీవి గారి మాట వినకపోయి ఉంటే నేను ఒక మంచి కొడుకుని పోగొట్టుకునేవాడిని, నేను ఒక మంచి జ్ఞానవంతుడైన కొడుకుని పోగొట్టుకునేవాడిని, ఆప్యాయతని పంచే ఒక కొడుకుని పోగొట్టుకునేవాడిని, ఆత్మీయతని పంచే ఒక కొడుకుని పోగొట్టుకునేవాడిని, ఒక ఆదర్శవంతమైన ఒక కొడుకుని పోగొట్టుకునేవాడిని. టోటల్గా చెప్పాలి అంటే ఒక వండర్ఫుల్ సన్ని పోగొట్టుకునేవాడిని అనమాట. ఉప్పెన షూటింగ్ స్టార్ట్ అయింది. నాకు వైష్ణవ్కి ఒకటే క్యారవాన్, తన ముందు నేను వెనక. ఎవ్రీడే మార్నింగ్ షూటింగ్ వచ్చి తలుపు కొట్టి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి వెళ్ళాడు. ఎవ్రీ డే అంటే నేను వర్క్ చేసిన 45 days అయితే 45 days షూటింగ్ వచ్చిన మొట్టమొదటిగా వచ్చి తలుపు కొట్టి వెళ్ళేవాడు అనమాట. నీకు అర్థం కాలేదు, ఇది ఏంటి అబ్బాయి సంస్కారం ఇది అని. నిజమే, ఆయన తల్లి దగ్గర నుంచి వచ్చిన సంస్కారం అది, ఆయన అన్న దగ్గర నుంచి వచ్చిన మంచితనం అది, వాళ్ళ మేనమావల దగ్గర నుంచి వచ్చిన ప్రొఫెషనలిజం అది. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ వైష్ణవ్. నిజంగా నాకు ఎంత సంతోషం వేసిందంటే ఇలాంటి పిల్లలు ఈ జనరేషన్లో ఉండడం అనేది నిజంగా చాలా సంతోషం. బుచ్చిబాబు గారు,
మా ఇద్దరిని తండ్రి కొడుకులుగా కలిపిన బంధానికి నేను మీకు ఎన్నో 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 థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. నిజంగా ఒక అద్భుతమైన కొడుకుని మీరు నాకు ఉప్పెన్ ద్వారా ఇచ్చారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్స్ టు యూ. అంతే అని కాకుండా మీరు ప్రతి దృశ్యాన్ని మేము మీరు తీస్తున్నప్పుడు మా ఇద్దరిని దగ్గర చేసి మా ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేసి మా ఇద్దరిని ఎంత అటాచ్మెంట్ కలిపేటట్టుగా మీరు చేశారో ఆ సినిమాలో ప్రతి ఫ్రేమ్లోనూ అది కనబడతా ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు షూటింగ్ ఎప్పుడైపోయిందో కూడా తెలియలేదు నాకు. కళ్ళు మూసి కళ్ళు తెలిసే లోపల అయిపోయినట్టుంది. నేను అన్నాను బుచ్చిబాబు గారు అదేంటి అంత తొందరగా షూటింగ్ అయిపోయింది అన్నాను. అంత తొందరగా షూటింగ్ ఏంటండి ఎన్ని రోజులు చేసాం అనుకుంటున్నారు అన్నాడు ఆయన. నిజంగా తర్వాత నాకన్నా నేను బుచ్చిబాబు గారు నాకు ఏదో తనివి తీయలేదండి ఈ తండ్రి పాత్రలో అంటే అన్నా. ఏమో నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే సృష్టి నెరవేరుస్తుందని. తర్వాత కృషి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, సన్నపురెడ్డి వెంకటరెడ్డి గారి కొండపొలం నవల సినిమాగా తీస్తున్నావు అని. నేను ఫస్ట్ అడిగాను ఎవరు హీరో అంటే వైష్ణవ్ అన్నారు. నాది ఏ పాత్ర అన్న, చాలా క్యూరియస్. అంటే తండ్రి పాత్ర అన్నాడు. అమ్మా అనుకున్నాను అనమాట. ఆ విధంగా కొండపల్లంలో గుర్రప్ప పాత్ర నాది, గుర్రప్ప పాత్రగా వచ్చాను. మళ్ళీ నేను మొట్టమొదటిగా కృషి గారిని ఏమడిగానంటే సార్ మా ఇద్దరికి ఒకటే క్యారవాన్ ఇవ్వాలి మీరు అన్నా. వైష్ణవ్ మనం భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా మన ఇద్దరం ఒకే క్యారవాన్ ఉండాలి, అదే మన తండ్రి కొడుకుల అనుబంధం. తర్వాత అంటే ఆ కొండపల్లం మొదలుపెట్టినప్పుడు సిచ్యుయేషన్ కరోనా చాలా భయంకరంగా అప్పుడు తగ్గింది, కానీ సిచ్యువేషన్ చాలా. ఆ టైంలో వైష్ణవ్ ఎంత కేర్ తీసుకునేవాడు నా విషయంలో అంటే ఎవ్రీడే మార్నింగ్ సార్ అని ఒక కొత్త N95 ఎవ్రీడే మార్నింగ్ ఒక కొత్తది తీసుకొచ్చి ఇచ్చేవాడు. తర్వాత స్ప్రేస్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. అది అడవిలో షూటింగ్ చేస్తుంటుంటే ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి నా కోసం అని వెళ్ళి ఒక చైర్ కొనుక్కొచ్చాడు అనమాట. అది ఏమిటి అనుబంధం? బుచ్చిబాబు గారు మీరు మాకు ఇచ్చి తండ్రి కొడుకుగా మాకు కలిపిన అనుబంధాన్ని కృషి గారు దాన్ని గొప్ప అనుబంధంగా చేశారు ఈ సినిమా ద్వారా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మళ్ళీ మా కోడలిపిల్ల రకుల్ గురించి 2 మాటలు చెప్పాలి. ఇది నాకు ఒక ఫ్లాష్ బ్యాక్ సంగతి ఏంటంటే నర్తన్ సాల్ సినిమాలో ఎన్టీ రామారావు గారు అర్జునుడు, అప్పుడు యాక్టర్స్ ఎల్వి జయలక్ష్మి గారు శశిరేఖ వేసారు, అంటే కోడల్ క్యారెక్టర్ అనమాట. సో రామారావు ఎప్పుడూ అమ్మాయిని కోడలి పిల్ల అనే పిలిచేవాళ్ళంట. ఈ మధ్య ఎల్వి జయలక్ష్మి గారు ఇంటర్వ్యూ ఇచ్చి కూడా నన్ను ఎప్పుడు తర్వాత ఎంతకాలానికైనా కోడలి పిల్ల అనే పిలిచేవాళ్ళు అని. అలాగే తల్లి నేను కోడలి పిల్ల అనే పిలుస్తాను. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. రాజీవ్ రెడ్డి గారు మీ అందరు థ్యాంక్స్. వైష్ణవ్ ఇప్పటిదాకా క్లాస్ అయిపోయింది, ఇక ఒక మాస్ డైలాగ్ వేద్దాం. దానమ్మ తొడగొడితే రాయలసీమలో కొట్టాలా, మీసం తిప్పితే హైదరాబాద్లో తిప్పాలా, తిప్పు వైష్ణవ్ మీసం. యా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సూపర్. సో మెగా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరితోనే యాక్ట్ చేశా, ఇంకా వరుణ్ తేజ్తోనే ఇంకా యాక్ట్ చేయలేకపోయాను. సో తొందరలో అది కంప్లీట్ అయిపోతుంది. సో పవన్ కళ్యాణ్ గారితో చేసినప్పుడు నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సో మీరు చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారు హేమ గారు అని. సో స్వీట్ కదా అసలు. ఒక పెద్ద హీరోతో మన యాక్ట్ చేస్తూ అన్నవరం సినిమాలో ఒరేయ్ నువ్వు బతుకుంటే రేపు రారా నాతో కాపురం చేద్దు కానీ అంతవరకు తీసుకొని తాళి తెంపివాడు మొహాన్ని వేసేస్తా. సో అక్కడి నుంచి చిరంజీవి గారి సినిమాలో క్యారెక్టర్సే దొరకలేదు. ఒక సినిమాలో అత్తగారి క్యారెక్టర్ ఉందన్నారు, పర్లేదు వేసేద్దామని చిరంజీవి గారికి అత్తగారిగా 2 సినిమాలు యాక్ట్ చేశాను. అంటే వేరే క్యారెక్టర్స్ ఛాన్స్ లేదు, ఆయనకే అత్తగారిగా యాక్ట్ చేశాను. తర్వాత సాయి ధర్మ తేజ్తో నేను మదర్గా యాక్ట్ చేశాను ఫస్ట్ మూవీలో. సో తను ఇప్పటికీ నన్ను అమ్మ అని పిలుస్తాడు. తను తొందరగా కోలుకుని ఒకసారి మనందరి మధ్యలో తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ తనకి చెప్పమ్మా, మమ్మీ బ్లెస్సింగ్స్ నీకు ఇచ్చింది అని చెప్పు, నేను అడిగానని చెప్పు. థ్యాంక్ యూ. తను నాకు దేవుడు ఇచ్చిన బిడ్డ అనమాట. నన్ను ఎప్పుడూ అమ్మ అని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా పిలిచే నా బిడ్డ. తను తొందరగా కోలుకోవాలి. అలాగే ఈయన వచ్చి నా తమ్ముడండి. ఫస్ట్ డే నుంచి అక్క 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 అక్క, ఆయనేమో మమ్మీ, ఈయనేమో అక్క. ఎంత మంచోడండి బాబోయ్, అమ్మో నా వల్ల కాదంత మంచితనం. సో స్వీట్ అసలు. నోట్లోంచి మాట వస్తుందా ఈ పిల్లోడికి అన్నట్టు ఉంటుంది, కానీ డైలాగ్ చెప్తే ఉంటుంది మరి
ఎంతైనా మా మేనమామ ఉంటాడుగా ఎక్కడో. సో మెగాస్టార్ గారు, సో వాళ్ళ పెంపకంలో ఉన్న ఆ రెస్పెక్ట్ కానీ ఆ యాక్టింగ్ కానీ అసలు ఏమో అదొక అంతే, నేను చెప్పలేను. ఎందుకంటే నాకు చిరంజీవి గారు అంటే పిచ్చి, మీ అందరికీ తెలుసు. ఆయన చూడడానికే నేను యాక్చువల్గా చెన్నైకి వచ్చి ఇంత మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన సినిమాకి వస్తే సుమకు నన్ను కొడుతుంది, ఏంటి హేమ 2 మాటల్లో వెళ్ళిపోతావు, ఎందుకు ఇవాళ ఎక్కువ మాట్లాడుతున్నాను ఆల్రెడీ చూస్తుంది. థ్యాంక్ యూ కృషి గారు, ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నేను చాలా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అలాగే మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు మా మునమ్మ గురించి 4 మాటలు మాట్లాడండి సార్. ఆల్రెడీ మా తమ్ముడు నా గురించి చాలా బాగా చెప్తున్నారంట. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ మై డియర్ బ్రదర్. అండ్ రాహుల్ గురించి 100% చెప్పాలండి. షీఈ్ వెరీ హార్డ్ వర్కర్ అనమాట. పొద్దున్నే 5 అంటే 5, 6 అంటే 6, విత్ మేకప్ అంటే మేకప్, దోపిందా కొండెక్కిన తర్వాత తీయాల్సిందే. ఇంకా తన వెనకాల మేము చలో చలో సైన్యం అని చెప్పి ఫుల్ అంటే మాతోనే కలిసిపోయి మా అందరితో ఉంటూ, ఒక హీరోయిన్ నేను టాపు అది కాకుండా మా అందరితో మింగుల్ అయిపోయి క్యారెక్టర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి అసలు వాయిస్ కానీ మోడ్యులేషన్ కానీ డైరెక్టర్ ఏం చెప్తే అది టక టక పట్టుకుని చాలా చాలా గొప్పగా యాక్ట్ చేశారు. మా అందరి కష్టం మీకు 8th వస్తుంది ఈ మూవీ. డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి మా మూవీని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటాను. మా క్రిష్ గారు గమ్యం గురించి మాట్లాడారు ఇందాక, అలాగే ఆయనకి నచ్చిన వేదం గురించి మాట్లాడారు. సో ఆయన ఆ సినిమాల కంటే కూడా ఈ సినిమాకి ఎక్కువ ఆనందిస్తున్నారు. అంటే కరెక్ట్, నేను తీశాను, కరెక్ట్గా ఉంది ఈ సినిమా, నేను అనుకున్నట్టు వచ్చింది. ఆయన కాన్ఫిడెంట్ రేపు మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ సినిమా 100% విజయవంతం అవుతుంది. క్రిష్ గారు మా ప్రొడ్యూసర్కి అందరికీ కూడా కాసుల వర్షం కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సారీ సుమా. ఈ మధ్య సుమ గారిని ఫాలో అవుతున్నాను. మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడండి, దీని తర్వాత ఎక్కడ మంది? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముఖ్యంగా సినిమా పోస్టర్లో నాకు ఫస్ట్ నచ్చిన విషయం, ఇందాక పెద్దలు వేమూరి గారు చెప్పినట్టు, నాకు ఈ పోస్టర్లో నన్ను విపరీతంగా ఆకర్షించిన టైటిల్ సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి నావల్ అని రాసిన ఆ కార్డు పోస్టర్ మీద నాకు విపరీతంగా నచ్చింది. క్రిష్, కంగ్రాలేషన్స్. నిజంగా చాలా కాలం అయింది ఒక నవల రచయిత పేరు ఒక సినిమా పోస్టర్ మీద చూసి. ఎప్పుడో ఎండమూరి గారి నవళ్ళు, ఎద్దరపూడి గారి నవళ్ళు, మల్లాది గారి నవళ్ళు మేము చూసేవాళ్ళం. ఈ మధ్య చాలామంది అన్నారు నవలు రాసేవాళ్ళు తగ్గిపోయారు అని అన్నారు. నేను దాంతో ఏకీభవించను. నవలలు చదివేవాళ్ళు తగ్గిపోయారు, రాసేవాళ్ళు కాదు. మనం చదవట్లా. సోషల్ మీడియాలో బలవంతంగా అడ్డమైన చెత్త చదవడానికి మనకు టైం ఉంటుంది, కానీ ఒక మంచి పుస్తకం చదివే టైం మనకు లేదు. దీనికి నేను కూడా అతీతుడిని కాదు. నేను నిజంగా ఇందాక కూర్చున్నప్పుడు అనుకున్నా, గత కొన్ని సంవత్సరాలుగా నేను పుస్తకాల మీద స్పెండ్ చేసిన టైం కంటే సోషల్ మీడియా మీద స్పెండ్ చేసిన టైం ఎక్కువ అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. వేదిక మీద సిగ్గుపడుతూ చెప్తున్నా విషయాన్ని. నిజంగా ఈ నవల గురించి నాకు తెలిసినప్పుడు తానాలో ఉన్న ఒక కాంపిటీషన్, తానా కండక్ట్ చేసిన కాంపిటీషన్లో ఉత్తమ నవలగా ఎంపికైంది ఈ నవల నాకు తెలిసింది. నిజంగా అమెరికాలో ఉన్న తానా వాళ్ళు కూడా మన సాహిత్యానికి విలువిస్తున్నందుకు ఈ సందర్భంగా నేను తానా సంస్థను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను కృషికి ఏంటంటే మనం చూస్తుంటాం చూసారా, ఈ శ్రీరామనవమి అప్పుడు అధికారులు, మంత్రులు కానీ అధికారులు కానీ ముత్యాలని తల మీద పెట్టుకొని శ్రీరాముడి దగ్గరికి వెళ్తారు. క్రిష్ అలాగ సాహిత్యాన్ని ముత్యాలాగా, అక్షరాలని ముత్యాలాగా తల మీద పెట్టుకొని ఇండస్ట్రీకి తీసుకొస్తాడు క్రిష్. నిజంగా క్రిష్కి సాహిత్యం పట్ల అంత మమకారం, అంత ప్రేమ. చాలామంది డైరెక్టర్లు మేము కలిసినప్పుడు, నేను మొన్న ఒక సినిమా చూసాను అదిరిపోయింది, మొన్న ఒక వీడియో చూసాను అదిరిపోయింది, మొన్న ఆ సినిమా బాగుంది, అది కొరియన్ సినిమా బాగుందో, లేకుంటే ఇంకో సినిమా హాలీవుడ్లో ఈ సినిమా, ఇలా మాడుకుంటాం. క్రిష్తో ఎప్పుడు మాట్లాడినా హరీష్ మొన్న పుస్తకం చదివి అదిరిపోయింది, ఆ సినిమా పుస్తకం నీకు పంపిస్తాను చదువు అంటుంటాడు. ఎప్పుడు పుస్తకాల గురించే మాట్లాడుతుంటాడు క్రిష్. నిజంగా ఇందాక ప్రముఖులు చెప్పినట్టు సినిమాకి నవలా సాహిత్యానికి మధ్య గ్యాప్ తగ్గలేదండి. ఆల్మోస్ట్ ఒక అగాధంలాగా ఉంది గ్యాప్. డెఫినెట్గా ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, మా దర్శకుల మీద ఉంది. అలాగే డెఫినెట్గా క్రిష్ ఇందాక చెప్పినట్టు మంచి నవలని, అంటే మీరు చెప్తే నమ్మరు, ఒక మిరపకాయ, గబ్బర్ సింగ్, డీజే ఇలాంటి కమర్షియల్ సినిమాలు తీసిన డైరెక్టర్
నోటి నుంచి ఇది మాట్లాడితే మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. నేను పుస్తకాలు చదివి ఒక చలం మైదానం, ఒక ఎండమూరి వెన్నెల ఆడపిల్ల ఇవి సినిమాలకి తీద్దామని ఇండస్ట్రీకి వచ్చాను నేను బేసిక్గా. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కడో తెలియకుండా నేను లాస్ట్ ఒక ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పాను, ఎకనామిక్స్ ఈస్థెటిక్స్ మ్యాచ్ చేయడం అనేది ప్రతి దర్శకుడికి కత్తి మీద సాము లాంటి ప్రక్రియ. ఇక్కడ చాలామందికి అర్థం కాదు. ఎకనామిక్స్ని ఈస్థెటిక్స్ని మ్యాచ్ చేయడం అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. దాన్ని క్రిష్ సునాయాసంగా అవలీలగా దాటేశాడు ఎప్పుడో. అంటే ఎవ్రీ టైం క్రిష్ సర్ప్రైజ్ చేస్తుంటాడు. క్రిష్ సినిమా వస్తుందంటే ఒక తెలియని ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడు. అండ్ ఈ మధ్య ఎక్కువగా ఇద్దరం పవన్ కళ్యాణ్ గారి సెట్లో కలుస్తున్నాం. సో కలిసినప్పుడల్లా ఎప్పుడు పుస్తకాల గురించే మాట్లాడుకున్నాం. కొండపొలం గురించి చెప్పినప్పుడు నేను బాగా ఎక్సైట్ అయ్యాను. ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం క్రిష్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ నిజంగా అన్ని పాటలు బాగున్నాయి. నాకు నేను ఇప్పుడు వస్తున్నప్పుడే పాటలు వింటున్నా. బోస్ గారు రాసిన పాట అదిరిపోయింది ఇందాక. పట్టు చెట్టు తేనె పట్టు లొట్ట ఇలాంటి ప్రాస ఇలాంటి అలంకారాలు మీరే వాడతారు బోసన్న, సూపర్. అలాగే దారులు 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 పులి చారలు 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 ఆ సాంగ్ ఇందాక వింటూ వస్తున్నాను నేను. చాలా బాగుంది క్రిష్. ఆ లైన్ బతుకుని కొరికే ఆకలి కోరలు, బతుకుని కొరికే ఆకలి కోరలు చావో రేయో తేలే వరకు దాటకన్నాయి పొలిమేరలు. ఏం లైన్ నిజంగా ఎంత ఇన్స్పైరింగ్గా ఉంది లైన్. కృషి సినిమా స్టార్ట్ చేసినప్పుడు బహుశా ఈ లైన్ నుంచి స్టార్ట్ చేయడం అనిపించింది. నేను పాండమిక్లో ఉంది, అందరూ కరోనాలో ఉన్నారు, చాలామంది అసలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వన్ ఫైన్ డే క్రిష్ నేను సినిమా షూటింగ్ చేస్తున్నా అంటే నేను భయపడిపోయా. ఎక్కడ చేస్తున్నావా, కష్టం కదా ఈ టైంలో అంటే, లేదు అందరం ఫారెస్ట్కి వెళ్ళిపోతున్నాం డార్లింగ్, ఫారెస్ట్లో షూటింగ్ చేస్తున్నాం అన్నాడు. ఈ టైంలో అవసరమా అన్నా నేను. ఇఫ్ యూ రిమెంబర్ క్రిష్, ఈ టైంలో అవసరమా సినిమా అంటే ఒక మంచి మాట మాట్లాడాడు. ఆ మాట నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే, ఈ టైంలోనే అవసరం హరీష్, ఈ టైంలో చాలామందికి పని కావాలి, నేను పని కల్పిస్తున్నా అన్నాడు. క్రిష్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దిస్. ఇవాళ ఈ ఆడియో ఫంక్షన్ రావడానికి రీజన్ కూడా అదే. నిజంగా చాలామందికి ఒక సినిమా అంటే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, నాకంటే ముందు ఉంది సినిమా, నా తర్వాత కూడా సినిమా ఉంటుంది. ఒక సినిమా అంటే కేవలం బయటికి చాలామందికి ప్రేక్షకులకి కేవలం దర్శకులు హీరోలు హీరోయిన్లు వీరే కనబడతారు, కానీ తెర వెనుక చాలామంది కష్టం ఉంది. ఆ కష్టపడే వాళ్ళందరూ మన కరోనాలో కష్టాలు పడ్డారు. అలాంటి కష్టాలు ఎంతో కొంతమందికి ఈ సినిమా చాలా ఆసరాగా నిలిచింది. మోస్ట్ టఫ్ టైంలో ఈ సినిమా షూటింగ్ చేసుకుంది. ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ టు ఎంటైర్ టీమ్. బాబాజీ, జ్ఞానవేల్ గారు, మీతో నేను జ్ఞానశేఖర్ సార్, మీతో కొన్ని సినిమాలు పనిచేసి నాకు డీజే సినిమా కానీ నాకు క్లాష్ వర్క్ చేసి పెట్టారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరామెన్స్, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరామెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ దోస్ డేస్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఫిలిం. అలాగే వైష్ణవ్ నేను రీసెంట్గా సాయిధరం తేజ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆమె హాస్పిటల్లో చూశాను నేను నైట్. ఒక పక్క ఏడుపు తన్నుకు వస్తుంది తనకి. తేజ్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, తనకి ఏడుపు తన్నుకు వస్తుంది. బట్ అందరు వచ్చి పలకరిస్తున్నారు, అందరు ధైర్యం చెప్తున్నారు, వాళ్ళ మదర్కి ధైర్యం చెప్తున్నాడు. తనకేమో ఏడవాలని ఉంది, ఇంకో టైంలో లేదు, ఈ టైంలో మనం టఫ్గా ఉండాలి, మనం కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఈ టైంలోనే మనం స్ట్రెంత్గా ఉండాలి అని చెప్పి ఇంకో పక్క ఇన్ని ఎమోషన్స్ని ఇంత చిన్న ఏజ్లో భరిస్తూ ఎంటైర్ సిచ్యువేషన్ నిన్నటికి మన రిపబ్లిక్ రిలీజ్ వరకు కూడా ఎంతో బాధ్యతగా, అలాగే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్లో కానీ దీంట్లో కానీ ఇంత మెచ్యూరిటీతో బిహేవ్ చేయడం అనేది నిజంగా నాకు అనిపించింది. బంధాన్ని పంచుకోవడం కాదు, ఒక బాధ్యతని పంచుకునే తమ్ముడు దొరకడం నిజంగా సాయిధరం తేజ్ అదృష్టం. సో ప్రౌడ్ ఆఫ్ యూ వైష్ణవ్. నేను ఉప్పన ఫంక్షన్లో చెప్పాను, ఉప్పన చూడకముందే చెప్పాను, ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ ఫిల్మ్ విత్ యూ అని. సో మళ్ళీ ఇదే ఫంక్షన్ మళ్ళీ చెప్తున్నాను. సో ఇట్ విల్ బి డిలైట్ టు వర్క్ విత్ యూ ఆల్వేస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం. రకుల్, నేను ఫస్ట్ సాంగ్ ఓబులమ్మ చూశాను. ట్రస్ట్ మీ, ఓబులమ్మ చూసిన కాడి నుంచి రకుల్ అనే పేరు మర్చిపోయాను. సీరియస్గా ఎప్పుడు చూసినా సరే యు ఆర్ లివింగ్ ద క్యారెక్టర్. సచ్ ఎ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ మీన్ ఐఎమ్ డెఫినెట్లీ ఎక్స్పెక్టింగ్. అంటే మళ్ళీ తెలుసు కృషి సినిమా అంటేనే ఇంకా ఇందాక విజువల్స్ అన్నీ చూసాక అర్థమైపోయింది. మళ్ళీ ఈసారి మొత్తం అవార్డ్స్ అన్నీ సంచిలో వేసుకొని వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను, నాకు అర్థమైపోయింది. డబ్బులు వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. క్రిష్, డోంట్ వరీ. నీ కష్టం, నీ తపనకి డెఫినెట్గా న్యాయం జరుగుతుంది, దానికి సంబంధించిన న్యాయం 100% జరుగుతుంది. అండ్ ఇకపోతే ఈ సినిమాలో ఒక పులి ఉంది. ఆ పులి రాలేదు ఈ ఆడియో ఫంక్షన్కి అనుకున్నాను నేను. బట్ ఒక నవలని ఒక సినిమాగా ట్రాన్స్లేట్ చేయడానికి పడ్డ కష్టం, పడ్డ తపన చూస్తే నిజంగా ఈ సినిమాకి ఒకటి కాదు, ఈ సినిమా ఉన్న నిర్మాతలు మా రాజీవ్ గారు కానీ, కృషి వాళ్ళ ఫాదర్ సాయిబాబు గారు అని, వీళ్ళందరూ పుల్లే. డెఫినెట్గా పుల్లందరూ ఇవాళ ఆడియో ఫంక్షన్ ఉన్నారని ఫీల్ అయ్యాను నేను. వండర్ఫుల్ ఫిలిం. అండ్ నాకు ఈ సినిమా కథ తెలుసు. అండ్ అలాగే వెంకటరామరెడ్డి గారు, మీరు మరిన్ని మంచి నవలలు రాయాలి. ఖచ్చితంగా
ఎప్పటికైనా సరే ఒక మంచి నవలను తెరకెక్కించాలన్న ఉద్దేశం నాకు కూడా ఉంది. డెఫినెట్గా మీరు ఫ్యూచర్లో మంచి నవలు రాస్తే ఒక మంచి సినిమా తీయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని మీకు సగర్వంగా చెప్పుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ సుమగారు, మీరు మధ్యలో హింట్ ఇవ్వచ్చు, కొంచెం ఎక్కువ మాడితే పర్లేదు. ఫైనల్లీ క్రిష్, మనందరం బాగా దూరంగా బతుకుతున్నాం అడవికి. మనకు అక్కడికి వెళ్ళే ఓపిక, సహనం, ఆసక్తి అందరికీ చచ్చిపోయాయి, నాకు తెలుసు ఆ విషయం. సో అందుకే అడవిని మళ్ళీ మా ఇళ్ళకి, మా థియేటర్లకి తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన అందరి పెద్దలకు నమస్కారం అండి. హాయ్, హలో మెగా ఫ్యాన్స్. నేను మెగా అభిమాని అండి, నేను ఎంటైర్ మెగా ఫ్యామిలీ అభిమానిని. సో మా హీరో అని చెప్తాను నేను. ఎందుకు అంటే ఎంటైర్ మెగాస్టార్ దగ్గర నుంచి మెగాస్టార్ని చూసుకుంటూ పెరిగాం, పవర్ స్టార్ని ఆదరించుకుంటూ పెరిగాం. ఇప్పుడు రామ్ చరణ్ గారు కావచ్చు, ఇప్పుడు వచ్చిన మన తేజ్ గారు కావచ్చు, అందరినీ మేము అభిమానిస్తూనే పెరిగాం. ఈరోజు మాకు అవకాశం దొరికింది, మేము టైటిల్ స్పాన్సర్ చేస్తున్నాం దీనికి. సో ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ తేజ్ గారు, థ్యాంక్ యూ క్రిష్ గారు. మీ మూవీస్ చూసాము, మీ మూవీస్ చూస్తూనే ఇక్కడ వరకు వచ్చాము. మీ సాహిత్యం చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ హరీష్ శంకర్ గారు. అండ్ క్రిష్ గారు, మీ నుంచి నెక్స్ట్ వచ్చే పవన్ కళ్యాణ్ గారు మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం అండి మేము. హరిహర వీరమల్లు గురించి వెయిట్ చేస్తున్నాం అండి ఈగర్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కొండపొలం ఈ టైటిల్ వినగానే నేను ఫస్ట్ క్రిష్ గారిని అడిగింది ఏంటి అంటే, కొంచెం ఏదో ట్రెండీగా యూత్ని అపీలింగ్గా ఉండే ఒక ఉప్పెన, లేకపోతే ఒక డీజే, లేకపోతే కిక్కో, లేకపోతే ఇస్మార్ట్ శంకరో, లేకపోతే హరిహర వీరమల్లో, సౌండ్ లేదు, సౌండ్ హరిహర వీరమల్లు, ఇలాంటి ట్రెండీ టైటిల్ ఉండాలి. కానీ ఈ కొండపొలం ఏంటి అని అడిగితే ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ ఇచ్చి నువ్వు చదువు అని చెప్పారు. సో ఆ బుక్ చదివిన తర్వాత అసలు కొండపొలం కథ ఏంటి అంటే, గొర్రెలే తమ జీవితం అనుకొని తమ సర్వస్వం అనుకొని చెప్పే గొర్రె కాపర్లు కథ కొండపొలం. హైదరాబాద్ లాంటి మహానగరానికి ఆశల్ని మూటలు కట్టుకుని ఏదో ఒకటి సాధించాలని వచ్చే ప్రతి యువకుడి కథే కొండపొలం. ఒక తండ్రి తన కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో అని బాధపడుతూ, బెంగపడుతూ, ఎలా ఉండబోతుందో అని మదనపడే కథే కొండపొలం. ఒక స్వచ్ఛమైన ప్రేమ కథే కొండపొలం. మన మునమ్మ, ఒక అమ్మ కథ కొండపొలం, ఒక భర్త కథ కొండపొలం, అన్నదమ్ములు సిరిబేలు తిరిపేలు అన్నదమ్ములు కథ, మనందరి కథ కొండపొలం. జీవితంలో ఎన్నిసార్లు కింద పడినా రై రై రయ్యా రై అంటూ తల ఎత్తి పోరాడమని చెప్పే కథే కొండపొలం. ధర్మాన్ని నువ్వు వదలనప్పుడు నీ ఎదురుగా అసురుడైనా పులి అయినా ఎంత పెద్ద కష్టమైనా ఉన్నా దాన్ని తొక్కుకు ముందుకు సాగగలవు. ఆ ప్రయాణానికి ప్రకృతి కూడా సహాయపడుతుంది అని చెప్పే కథే కొండపొలం. సినిమా కోసం చేసిన కథ కాదు కొండపొలం, మన జీవితాల్లోంచి వచ్చిన కథ మనందరి కోసం ఒక సినిమాగా మీ ముందుకి వస్తుంది. తప్పకుండా చూడండి అని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అయితే ఈ టైటిల్, ఇంత చక్కటి కథ రాసిన సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి గారి కథ, ఈ పుస్తకానికి పెట్టుకున్న ఈ టైటిల్ని మనం ఎలా మారుస్తాం అని చెప్పి అన్నారు డైరెక్టర్ క్రిష్ గారు. సో ఒక ప్రతిభకి ఇచ్చే గౌరవానికి క్రిష్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను డెఫినెట్గా. సార్ ఏంటి అని చెప్పి డైరెక్టర్ గారు అడుగుతున్నారు. దీని గురించి ఇంకొక 30 సెకండ్స్. యూజువల్గా మనం దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటామని అడుగుతూ ఉంటారు అందరూ. సో మనం అప్పుడు కొంచెం కంగారు పడి నేను డబ్బు కోరుకుంటాను, లేకపోతే పరువు ప్రతిష్ట, లేకపోతే హోదా, ఇలాంటివన్నీ కోరుకుంటానని కొందరు.
కాకపోతే ఈ మధ్య వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, అరే నువ్వు జీవితంలో డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా పేరు ప్రతిష్టలు సంపాదించకపోయినా కొంతమంది స్నేహితులను మాత్రం నీ దగ్గర ఉండాలిరా అని. నేను ఎప్పుడు కోరుకున్నానో నాకు గుర్తులేదు, కానీ దేవుడు నాకు క్రిస్టియన్ ఇలాంటి స్నేహితుని ఇచ్చాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ ఏంటి బయలుదేరు. సారీ రకుల్, ఇందాక యాక్చువల్లీ మన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు చెప్పినట్టు రకుల్ అసలు ఎక్కడ ఉంది ఈ సినిమాలో అనేటట్టే ఉంది నిజంగా. షీ లివ్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఓబులమ్మ. కంగ్రాచులేషన్స్, ఇట్ వాస్ సచ్ ఏ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ వైష్ణవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఏం పర్వాలేదు. October 8న రివ్యూస్లో చదవండి, వైష్ణవ్ ఏంటో మీకే తెలుస్తుంది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి పైన కింద, ఏం మాట్లాడి అర్థం కావట్లే. కానీ ఈ సినిమా కోసం మేము 40 రోజులు చేసిన పని అంతా చెప్పుకుంటే ఒక 4 గంటలు ఉంది చెప్పేది. బట్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అతిథుల గురించి మాట్లాడుకోవాలి. ఒక మొండానికి ప్రాణం పోసేవాడు బ్రహ్మదేవుడు అయితే, ఒక మనిషికి ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్లో కొన్ని రోజులు జీవించేలా చేసి ఆ క్యారెక్టర్ని సినిమాలో చూపించి మనం రేపు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన పేరుతో కాకుండా ఆ క్యారెక్టర్తో మనల్ని పిలిచే అంత అదృష్టం మాకు ఇచ్చేది మా డైరెక్టర్లండి. ఇక్కడికి వచ్చిన డైరెక్టర్లందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ కొండపొలం గురించి మాట్లాడాలంటే ఒక లైన్లో చెప్పాలంటే, పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్ళకముందు ఎవరు, పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు, అడవిలోకి వెళ్ళకముందు రాముడు ఎవరు, అడవి నుంచి వచ్చిన తర్వాత రాముడు ఎవరు అని మనము ఎన్నో చరిత్రలు చదువుకుంటాం. రవీంద్ర బాబు అనే క్యారెక్టర్ మనము అంటే ఏదో నేర్చుకోవాలని బయటికి వెళ్ళి కాలేజీలలో అక్కడ ఇక్కడ అన్నీ నేర్పిస్తారని చెప్పి మొత్తం నేర్చుకున్న తర్వాత మనకి ఏమీ తెలియదని మనకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత బాధ్యతల మీద పడిన తర్వాత తెలుస్తుంది. అలా ఫెయిల్ అయిన ఒక అబ్బాయి అడవిలోకి వెళ్ళి ఇక్కడ ఏమి ఉండదు నేర్చుకోవడానికి అంటుంటారు కదా, అలాంటి అడవిలోకి వెళ్ళి మనిషి అంటే ఏంది, జీవితం అంటే ఏంది, బాధ్యతలు అంటే ఏంది, మన పక్కనోడు చచ్చిపోతున్నా కానీ మనం పట్టించుకోమా, మన బతుకు మనకు చాలు, మన తిండి మనకు చాలు అనే ఎన్నో నేర్చుకొని ఒక ఉత్తీర్ణుడై బయటకు వచ్చిన తర్వాత జరిగే ఈ ప్రాసెస్ కొండపొలం అండి. అండ్ ప్రొడ్యూసర్ల గురించి చెప్పుకోవాలి. అడవిలో చిన్న సైకిల్ కూడా వేసుకొని వెళ్ళలేము, అడవి నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. అడవిలో షూటింగ్ ఏంద్రా తినమ్మా అనుకునే టైంలో మేము అడవిలోకి వెళ్ళినట్టు కాదు, అత్తగారింటికి వెళ్ళినంత సౌకర్యాలు వాళ్ళు ఇచ్చారు. దానికి ముఖ్యంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ మా రవి గురించి చెప్పుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు క్యారెక్టర్ పేరుతో మాట్లాడుకుంటే మా రవి గురించి, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అల్లుడు, అండ్ మెగాస్టార్ గారు దగ్గరుండి నువ్వు హీరోగా చేసి పంపించిన అబ్బాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం మాట్లాడాలా అంటే మనసులో ఉంటుంది, ఏమేమి బిస్కెట్లు వేయాలా, ఎట్లా క్లోజ్ కావాలా ఇవన్నీ. కానీ ఇవేమీ లేకుండా చాలా మంచోడు. పరిచయమైన 5 నిమిషాలకి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది నాకు, అట్లా ప్రతిరోజు అనిపించేది. అండ్ మా ఓబులమ్మ గురించి చెప్పాలండి. రకుల్ అనగానే ఏదో ఫిట్నెస్ ఫ్రీకు, ఫిట్నెస్లో చాలా ఉంటుంది, చాలా రకాల డైట్లు అన్నీ చేస్తుంది, అవి ఇవి అనుకుంటాం. కానీ షూటింగ్లో నేను డైటింగ్ చేస్తా అంటే, కాదురా ఎదవా, రోజు మనిషి అన్నాక అన్నం తినాలి ఖచ్చితంగా అని చెప్పి తిట్టింది మా రకులు, మా ఓబులమ్మ యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ యూ కృషి గారు, ఇంత మంచి అంటే మహేష్ అనే నా మొండానికి భాస్కర్ లాంటి ప్రాణం పోసినందుకు మీకు పాదాభివందనాలు సార్. ఇలాంటి భాస్కర్లు ఇంకా ఎంతోమంది రావాలి, ఇలాంటి కొండపొలాలు ఇంకా ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. సార్ గురువుగారు హరీష్ శంకర్ గారికి సార్ కృషి గారు వేదం సినిమా చూసిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వెళ్ళాను సినిమా చూడడానికి. నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు సినిమా తీస్తే ఎలా తీయాలరా అని. వాళ్ళకి తెలియదు మీ అంత స్థాయి నా దగ్గర లేదని, మీ సినిమాలు వేరే రేంజ్. కానీ ఉప్పుని చూసిన తర్వాత మీరు కాల్ చేసి చెప్పారు, అంటే ప్రేక్షకులందరూ బాగుంది సినిమా అంటున్నారు, కానీ 1 డే తర్వాత ఒక కాల్ వచ్చింది మీ దగ్గర నుంచి, బంగారం లాంటి సినిమా తీసామన్నారు. ఆ మాట అది నా స్నేహితులందరికీ చెప్పుకున్నానండి. చాలా మీ వేదం కానీ గమ్యం కానీ ప్రతి సినిమా నుంచి ఏదో పాఠం నేర్పుతూనే ఉంటారు మీరు, విలువలతో కూడిన సినిమా ఉంటుంది మీ దగ్గర. దీంట్లో కూడా ఏదో పాఠం నేర్పుతారు. ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళిపోతా చూడడానికి. థ్యాంక్ యూ సార్. రకుల్ గారు, నాన్నకు ప్రేమతో టైంలో మీరు తెలుసు మీరు ఎంత కష్టపడతారో, మీ హార్డ్ వర్కే మిమ్మల్ని బాలీవుడ్కి చేర్చింది. థ్యాంక్ యూ. వైషు, టెన్షన్ ఉంది. వైషు అంటే
మైక్ కొంచెం ఓపెన్ చేసేయరా. ఐషు, ఏ అబ్బాయికైనా సరే మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి హగ్గు ఎప్పటికీ స్పెషలే. అలాగే ఏ దర్శకుడికైనా సరే మొదటి హీరో ఎప్పుడు స్పెషలే. నువ్వు నా మొదటి హీరోగా నేను ఎప్పుడు నా గుండెల్లో పెట్టుకుంటూ ఉంటా. అంటే చాలామంది ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, మీ హీరోకి కథ చెప్పించు అంటే. ఉప్పిన నీకేమిచ్చిందో నాకు తెలియదు, కానీ నిన్ను మాత్రం నాకు ఇచ్చింది ఉప్పిన. ఫ్రెండ్స్ అందరూ కాల్ చేస్తున్నారు, కాల్ చేసి మీ హీరో కథ చెప్పించు, మీ హీరో కథ చెప్పించు అని. నీకు అలా చాలా కథలు విన్నావు నేను చెప్పించినవి. అంటే కృష్ణానగర్లో తయారైన ప్రతి కథకి మొదటి హీరో నువ్వు అవుతున్నావు ఈ మధ్యన. అంటే కథల్ని హీరోలు సెలెక్ట్ చేసుకుంటారు, తిరగలేదు దాంట్లో. కానీ కథలు ఒక ఆర్టిస్ట్ కోసం ఎదుగుతున్నాయంటే ఒక యాక్టర్కి అంతకన్నా అచీవ్మెంట్ ఉండదు అనుకుంటున్నాను. ఒక ఆశీర్వాదం కానీ, ఒక రవీంద్ర యాదవ్ కానీ కొండపొలంలో ఇలాంటి క్యారెక్టర్తో దూసుకుపో. ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ. ఐ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. హరీష్ గారికి, బుచ్చిబాబు గారికి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఈవినింగ్ సార్. I'll just take few minutes. చాలామంది థ్యాంక్ యూ చెప్పాలి. I'll just take it in order. లాక్డౌన్ టైంలో ఈ సినిమా చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత ద ఫస్ట్ థింగ్ దట్ was bothering me as a producer was how will I fund the project. And there were 4 people who stood by the project in a phased manner. I have to thank Manish from Goldmine Films. On a 5-minute call, he locked a deal and sent a big check with which we could kickstart the shoot. Second, I would like to thank my financiers, Satyanga Garu, Satyaprasad Garu, who always stood by us. Third, I would like to thank Mango Media Ram. It's been a tough bargain, but yeah, he gave us a good deal. I mean, I actually wished he was here. And the fourth one was a very peculiar pillar who stood by us. Cinema chala ayipoyin tarvata oka roju I got a call from a distributor. So distributor office ki ellanu. I thought ఏదో ఒక ఏరియా ఏదైనా బార్గెయిన్ చేస్తాడేమో, టఫ్ టైమ్స్ అండ్ వీ డోంట్ నో వాట్ ద మార్కెట్ ఇస్. వెళ్ళి కూర్చుంటే ఆల్ ఇండియా రైట్స్ అక్రాస్ ద టేబుల్ 5 minutesలో హీ క్లోజ్ ద డీల్. I wish Lakshman was here, he just left, but a big thank you to Lakshman. And during the process, నేను ఆ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళినా కూడా I would try to give him confidence that you have invested on a great project and your money is safe. But he would in turn give me more confidence saying, sir, I read the book and I know how Chris is going to make this film and this is going to be a great film and atanu naaku ekku confidence ichevadu. So thank you to these 4 pillars who stood by the project. Now coming to the cast and crew, Baba, thank you so much. Shravan, thank you. My art director, Rajkumar. My VFX supervisor, Rajiv Rajshekaran. Of course, Kirwan Garu, unmatched. I mean, the best so far, in my opinion. Bose Garu, meeku పరిచయం లేదు, అక్కడే నిలబడినా కానీ నాకు తెలియదు, కానీ నేను రాజీవ్ సార్, and thank you so much. And coming to the cast, all the artists who have worked with us, I know it's been a tough journey, but thank you so much by standing by us. Special thanks to my Mama Garu. Eppudu antuntaru Sai Chand Garu. I mean, he treats my wife as his daughter and Alludu Garu ani pilustuntaru. Thank you so much, sir. Coming to Rakul, whenever I do a movie, when I sign an artist or a technician, I have a lot of inhibitions because I don't know what I'm getting into. The process is cumbersome process and you don't want to be in a wrong company getting stressed. No wonder you're a star today. It's only because of the discipline, the dedication and the talent you have. Thank you so much for all the support. And coming to Vaishnav, Varun's second film Kanche was with us. Your second film Kondapolam is with us. I'm 100% sure this will be as big as Kondapolam for all of us. Going forward, I want to do a lot of movies with you, but I'm not saying this to impress you. You are going to be a star. No matter whether you give me dates or not, we have a star in place.
And of course, Krish, we have another feather and cap. It's going to be a great film. Thank you so much. Thank you. రాజీవ్ గారు మీరు ఈ మూవీలో యాక్ట్ చేశారని విన్నాము. Yeah. Oh, చిన్న క్యారెక్టర్ చేశాను. ఇంట్రడ్యూసింగ్ ఇంట్రడ్యూసింగ్, yeah. విభో శ్రీనివాస్ గారు కూడా. Yeah, మొత్తం ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ అయిందండి. ఏంటి అసలు ఈ సర్ప్రైజ్ మాకు? ఫస్ట్ పాండమిక్ లో మీరు మొదలు పెట్టినటువంటి యోధులు బడ్జెట్ కట్ కాబట్టి చేస్తున్నాం. స్లోగా మేమే యాక్టింగ్ నేర్చుకొని మేము బడ్జెట్ కట్ ఇలా చేస్తాం. యాక్ట్రెస్ ఎవరు వచ్చి నా కాళ్ళ మీద పడుతున్నారని కంగారేసిందమ్మా నాకు. ఇది ఇప్పటి వరకు జరగలేదు అనుకున్నాను నేను. ప్లీజ్ డోంట్. And quick, one more minute before I forget. Thank you, Shreyas Media, Srinivas. Last time కూడా మర్చిపోయాను. I'm so sorry. Thank you so much. And thanks to all the sponsors. Thank you. అందరికీ నమస్కారం. నమస్కారం. ప్రతి సినిమా అడుగుతారునో ఇంత అనుకున్న టైంలో ఎలా తీయగలుగుతామని. సో మై పిల్లర్స్, మై డ్రీమ్ టీమ్ ఈజ్ దేర్. మేము జనరల్గా ఇది 45 రోజులు చేసామని అందరికీ తెలుసు, కానీ ఎన్ని పని వేళలు చేసామనే తెలీదు. పొద్దున 6:45కి స్టార్ట్ అయితే నైట్ 7:45 దాకా కేవలం ఒక 45 నిమిషాలు గ్యాప్ తీసుకొని చేస్తూ ఉంటాము. సో దినాలు తక్కువగా ఉంటాయి కానీ వేళలు ఎక్కువగా ఉంటాయి. సో నా టీం నుంచి సూర్యకుమార్ గారు ది పర్ఫెక్ట్లీ ప్లాన్స్ అని నాకు చాలా సపోర్టింగ్ చేస్తారు. దెన్ ఐ హ్యావ్ Ashok, who writes with me very closely. Then Sai Teja. Sai, ఎక్కడున్నా నువ్వు? You'll be a very, very, very big director. మా ఫస్ట్ టైం కంపెనీకి ఒక సినిమా చేయాలరా నువ్వు. అండ్ తన్మయి, వేర్ ఆర్ యూ? సో అండ్ దే ఆర్ సో మెనీ పీపుల్ బేసికలీ మా టీం నుంచి. బికాస్ ఆల్ ద టైమ్ ఈ కొండపొలం సినిమా తీయాల్సినప్పుడు చాలా కష్టాలు, కాన్ఫ్లిక్ట్స్ నాకు ఏవో తెలుసు. 4:30-5 దాకా మేము ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటే 4 నుంచి మై సెకండ్ టీమ్ బేసికల్లీ వాళ్ళు రాత్రి అడవుల్లో 7 గంటల వరకే షూట్ చేయొచ్చు. లైట్స్ లేవు, కేవలం ఫైర్ పెట్టి చేయాలన్నమాట. ఒక ఫిల్మ్ మేకింగ్ దాంట్లో మేము టైంని చాలా ప్లాన్డ్గా చేసి ఎవ్రీ సెకండ్ యూటిలైజ్ చేసుకుని దానికోసం నేను నా ఫ్రెండ్ని సాయం అడిగాను. నేను సూర్యకుమార్ గారు తనతో వర్క్ చేసాం. మేము అడిగాము లక్ష్మీకాంత్ చెన్న డైరెక్టర్ గారిని టు హెల్ప్ మీ. ఈ కొండపొలం చేస్తున్న రోజు కాంత్, ఇఫ్ యూ కెన్ కమ్ అండ్ represent our team, for 5 minutes. That will be 2 minutes or 1 minute. Sumagar and Telo Jestanta. That will be great for all my team. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం గురించి కాదండి, నేను క్రిష్ గురించి చెప్పాలి. క్రిష్ గురించి ఈ మధ్యన ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది సినిమా గురించి, కొండపొలం గురించి. చాలా డిస్టర్బ్ చేసింది అనమాట. నేను ఈ సినిమాతో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్తున్నా, క్రిష్ సినిమాలో ప్రాణం ఉంటుంది. క్రిష్ సినిమాల్లో స్టోరీలో ప్రాణం ఉంటుంది. ప్రాణం అని ఎందుకు అంటే సినిమా బాగుండాలంటే స్టోరీ బాగుండాలంటారు. స్టోరీ అంటే ప్రాణం. ఎవ్రీ సినిమాలో, క్రిష్ సినిమాలో ప్రాణం ఉంటుంది, స్టోరీ ఉండదు. ప్రాణం ఉంటుంది. అది గమ్యం నుంచి టిల్ కొండపొలం వరకు. మామ అని అంటాను నేను బేసికల్గా. నేను నీ సినిమాలో ప్రాణం ఉంటుంది మామ. ఇది వాడికి చెప్తున్నాను అనమాట. ఓకే, నో అంటే నో ఐ ఫీల్. అండ్ అదన్నీ కట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్ అనేది మాకు ఒక ఫ్యామిలీ లాంటిదండి. ఎందుకంటే లాక్డౌన్ టైంలో మా అందరినీ పిలిచి వర్క్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. లాక్డౌన్ అయిపోయిన స్ట్రగుల్ టైంలో ఎంటైర్ టీం అందరికి కూడా మా కష్టాన్ని అందరినీ తీర్చి మమ్మల్ని అందరినీ చాలా హ్యాపీగా ఉంచారు. మా హ్యాపీనెస్సే ఈ సినిమాకి బిగ్గెస్ట్ సక్సెస్ అండి. ఒకళ్ళు బాగుండాలి అని అంటే ఒకరికి చాలామందికి బ్లెస్సింగ్స్ ఉండాలి. అలాగా కొన్ని 100 కుటుంబాల బ్లెస్సింగ్స్ మా ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్కి, ఈ కొండపొలంకి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. 100% షూర్ షాట్గా చెప్తున్నాను, ఇట్స్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. అండ్ ఇది కొండపొలం అన్న వెంటనే మీరేమనుకోదు, ఇది పక్కా కమర్షియల్ సినిమా. మా వైష్ణవ్ తేజ్ అక్కడ బీచ్లో అలా ఎగిరాడో, బీచ్లో కాదు కానండి, ఇక్కడ ఫారెస్ట్లో ఎగురుతాడు. ఫారెస్ట్లో ఫైట్ చేస్తాడు, టైగర్తో ఫైట్ ఉంటుంది, అదిరిపోతుంది. నేను ఇప్పుడు ఇంకేం చెప్పను. సినిమా చాలా బాగుంటుంది. అండ్ రకుల్ గారు నాకు రకుల్ ఎప్పటి నుంచో తెలుసండి బాగా. మోస్ట్ గ్లామరస్ అండ్ కమర్షియల్ హీరోయిన్, బట్ ఈ సినిమాలో క్యారెక్టర్ కనబడుతుంది. చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత కట్ చేస్తే ఎస్, మా టీం ఎంత చేసామనంటే ఎంటైర్ అడవిలో స్మోక్ వేయాలండి. ఆ స్మోక్ మొత్తం అంతా కూడా ఏంటంటే ఎంటైర్ టీం మేము ఎంతమంది ఉన్నాం, చాలా తక్కువ క్రూతో వెళ్ళాం. రాజీవ్ గారు అన్నారన్నమాట, అరే ఎక్కువ లేదు దీనికి, చాలా తక్కువ మంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా తక్కువ మంది, ఎంటైర్ టీం అంతా తక్కువ మంది. ఆ తక్కువ మంది కాదండి, మేము పాండవులాగా 5 ఉన్నా సరే 100 మంది కౌరవుల్ని ఎదిరించినట్టు మా పాండవులు ఈ సినిమాకి చాలా పనిచేసామండి. ఎంటైర్ టీం, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటింగ్ టీం, కెమెరా డిపార్ట్మెంట్ అందరూ, చక్రి వాళ్ళందరితో సహా చాలా కష్టపడి పనిచేసాం. మంచి సినిమా, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. Thank you for all the help. On behalf of
First Frame Entertainments, I thank each and every one of our team members. Let's rock. Now, thanks, Mama. I have to immensely thank one person ఇక్కడ ప్రతిసారి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఏ హీరో అలా అనుకుంటారో తెలియదు అన్నమాట. నేను ఇలాంటి సినిమా చేయాలి అవసరార్థం బేసికల్గా అని సార్ అడిగితే నీకు అవసరం, ఇండస్ట్రీకి అవసరం, వెళ్ళి చేయని చెప్పారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు ఫర్ యువర్ గ్రేట్ హార్ట్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఏఎం రత్నం గారు ఫర్ నాకు దీనికి అంగీకరించినందుకు. వాళ్ళిద్దరికీ నేను చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. హరీష్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాట్లాడిన ప్రతి మాట యాక్చువల్లీనో మన దర్శకులందరం ఒకసారి కలిసి అందరం చర్చించుకున్న మొదటి అంశాల్లో వచ్చిన అంశం రచయితని చాలా ఎక్కువ ఉన్నత స్థానంలో ఉంచాలి. ఎందుకు గొప్ప గొప్ప కథలు మనకి ఇంకా రావట్లేదని ప్రతి దర్శకులం కూర్చొని ఆలోచించామన్నమాట. ఆలోచించినప్పుడు వి డిసైడెడ్ బేసికలీ ఒక రెమ్యునరేషన్ పరంగా కావచ్చు, వాళ్ళకు ఇచ్చే పేరు పరంగా కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, వాళ్ళని మనం ఇండస్ట్రీకి ఆహ్వానించే తీరు కావచ్చు, దానికోసం అనేక ప్లాన్స్ అనుకున్నాం అన్నమాట. కోవిడ్ టైంలో రిమెంబర్ అందరం మనం 25 మంది కలిసినప్పుడు. అందులో మొదటి భాగంగా మా దర్శకులందరి తరపు నుంచి మా ప్రయత్నం ఈ కొండపొలం మొదటి ప్రయత్నం. దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ తానా పబ్లికేషన్స్, జంపాల చౌదరి గారు, వాసిరెడ్డి నవీన్ గారు అండ్ వేమూరి సత్యనారాయణ గారు ఫర్ హెల్పింగ్ మీ టు గెట్ దిస్ బుక్. సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు అనే ఆయన ఎక్కడో బాలరాజుపల్లిలో ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటూ ఒక పుస్తకం రాసి దాన్ని పంపిస్తే, అంటే ఆయన పేపర్ మీద పెన్తో రాసి పంపిస్తే, ఇక్కడ ఆయన సీత గారని మన నవీన్ గారి టీంలో ఉంటారు, ఆమె టైప్ చేసి, అంటే అలాంటి పంపిస్తే దాన్ని తానా వాళ్ళు పబ్లిష్ చేస్తే దానివల్ల మనకు ఎరుక్కొచ్చి ఈరోజు సినిమాగా ఉంది. అండ్ అనేకమైన కొన్ని చాలా బాధేసింది. నేను గుర్తుందా హరీష్, నువ్వు ట్వీట్ పెట్టావు, నేను మాట్లాడాను ఆ రోజు నీతోటి. కొన్ని పుస్తకాల షాపులు మూసేస్తున్నారన్నమాట. కొన్ని పుస్తకాల షాపులు, ఎప్పటి నుంచో ఉన్న పుస్తకాల షాపులు ఇప్పుడు మాట్లాడితే నాకు కొంచెం ఉంటుంది. చిన్నప్పుడు నాకు ఒక గుర్తు, ఆ ర్యాకుల మధ్య కూడా నడుచుకుంటూ వెళ్ళటం, ఆ పుస్తకాలను తీసుకోవటం. సినిమా కావాల్సిన ప్రథమ ముడి పదార్థం అనేది కథ కోసం మనం ఏదేదో ఓకే ఇది కథ అనుకుని చేసేస్తూ ఉన్నాము, కానీ రూటెడ్ స్టోరీస్ మనకున్నన్ని కథలు ఎక్కడా లేవు. ఈ కొండపొలం చదివినప్పుడు నాకు మొదటిగా అనిపించింది, ఇంత కొత్త కథా వస్తువు. కొంతమంది తమ గొర్రెలు తీసుకుని అడవిలోకి వెళ్తే అదేదో పిక్నిక్ కాదు, ఒక సాహసయాత్ర. నేను చదువుతున్నంతసేపు నాకు చాలా ఉత్కంఠత లేగింది. ఇప్పుడేం చేస్తాడు హీరో, ఇప్పుడేం చేస్తాడు హీరో, ఇప్పుడేం చేస్తాడు హీరో, ఇప్పుడేం చేస్తాడు అనేది. ఎంత కమర్షియల్గా ఉంటుందంటే ఆయన సినిమా కోసం రాశారా అనే ఉద్దేశంతో. కానీ ఒకసారి ఈ పుస్తకం నేను చదివిన తర్వాత ఆ పుస్తకంలో స్త్రీ పాత్ర అనేది లేదన్నమాట. ఈ కథని ఒక గొర్రెలు కాసుకోవటానికి అడవికి వెళ్ళిన ఒక కుర్రవాడు అదే అడవిని సంరక్షించే అధికారిగా మళ్ళీ తిరిగి వస్తాడనమాట. సీ హిస్ జర్నీ బేసికల్లీ. అంత గొప్ప జర్నీ ఉన్న ఆ రవీంద్ర అనే క్యారెక్టర్కి ఒక ఓబులమ్మని జత కూడిస్తే, ఒక అందమైన ప్రేమ కథలాగా ఒక సెల్యులాయిడ్ మీద మలిస్తే గొప్పగా ఉంటుందని ఆలోచన వచ్చిందన్నమాట. దానికి నేను మళ్ళీ నా సొంత కవిత్వం ఏవీ జోడించకుండా స్క్రీన్ ప్లే మాత్రమే చేస్తూ మళ్ళీ అదే సన్నపరెడ్డి గారిని ఆయన్ని బతిమలాడి, సార్ మీరు సినిమాకి రాయండి అంటే, బుక్ రాశాను కదా అన్నారు. లేదండి మీరు బుక్ సినిమాలాగా రాశారండి, రండి మనం సినిమా రాద్దామని మళ్ళీ ఆయన పిలవటం జరిగింది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం, ప్రతి సంభాషణ ఆయన రాసిందే. స్క్రీన్ ప్లే మాత్రం నేను సెట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను సాయి మాధవ్ బుర్రా గారితో రాస్తుంటే చివరికి పేపర్ మీద ఆయన ఇది వద్దు అంటే నేను తీయను బేసికల్గా. బికాజ్ ఒక రచయిత 100 ఆలోచించి రాస్తాడు. నేను గొడవ పడతాను, నేను కావాలనుకున్న చివరి చేస్తాను, సేమ్ థింగ్ ఈయనతో చేస్తున్నప్పుడు కూడా. కానీ ఎంత ఆయనకి సీన్ నేను అశోక్కి చెప్పాను, అశోక్ ఇక్కడ ఈ సీన్ నాకు కొంచెం కరెక్ట్ కావాలని పంపిస్తే మళ్ళీ 4 వర్షన్స్ వచ్చాయన్నమాట. హరీష్ను పెద్ద సినిమా రైటర్ ఆయన, మనం డైరెక్ట్గా ఆయన పుస్తకాలు తీసుకోవటం కావచ్చు, కాదు ఆయన సినిమా రాయమన్నా కూడా రాసేస్తారన్నమాట రేపొద్దున. యాక్చువల్గా సార్ హరీష్ చెప్పాడు తనకు కథ కావాలని, మీకన్నా ముందు నేనన్నమాట, బుచ్చికి వైష్ణవ్ ఎలాగో మీకు నేను, సో ముందు కథ నాకు చెప్పండి, అప్పుడు నేను వెళ్ళి రాజీవ్కి చెప్పి మేము హరీష్ నేను ప్రొడ్యూస్ చేస్తాను రా బాబు చేద్దామని, లేకపోతే 2 కథలు రాయండి చెరోటి ఇవ్వండి అన్నమాట. So Harish, again I had to immensely thank you basically to come and support this thing. And Buchu Babu,
నువ్వు ఇండస్ట్రీకి ఒక గొప్ప హీరోని ఇచ్చావు బేసికల్గా. నువ్వు ఫస్ట్ బొడ్డు కోయటం అనేది చాలా ఇంపార్టెంట్ బేసికల్గా. ఆ మంత్రసాని పని నువ్వు చేసి ఆ బిడ్డని బయటకి ఇచ్చావు అనమాట. నేను వైష్ణవ్ని ఫస్ట్ ఉప్పెన రిలీజ్కి ముందే కలవటం జరిగింది. కానీ వైష్ణవ్ కలిసిన తర్వాత అప్పటికి ఇంకా నేను ఆ సాంగ్ చూడలేదు. వెరీ లేట్ ఇన్ ద నైట్ ఏదో పార్టీలో చూశాను. ఇందాక ఎవరు చెప్పారు, మహేష్ చెప్పాడు అనుకుంటా, 5 నిమిషాల కలవంగానే ముద్దు పెట్టుకోవాలనిపించిందని. నేను ముద్దు పెట్టుకున్నాను. ఇఫ్ యూ రిమెంబర్ వైష్ణవ్ బేసికలీ. ఐ సా దిస్ మ్యాన్ వెరీ వార్మ్త్ అండ్ ఎవ్రీథింగ్. ఐ హగ్డ్ హిమ్, ఐ కిస్డ్ హిమ్ ఆన్ హిస్ షోల్డర్. చెప్పి ఆప్యాయత తన్నుకొచ్చింది యాక్చువల్గా. దెన్ ఐ సెడ్ ఏదో చేద్దాం అలా మనసులో ఉండిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఇలాగ ఉండాలి అని కోరుకుంటారు బేసికల్గా. అందరితో చాలా మంచిగా ఉండాలనేది చాలా కష్టం అది బేసికల్గా. అతనికి అలా ఓకోగా అన్నమాట. తనలాగే ఉంటాడు. ఎంత గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం ఉందో వైష్ణవ్ నీకు. ప్లీజ్ 100 సినిమాలను నువ్వు ఇలాగే ఉంటావని నమ్మకం ఉంది. సో ఐఎమ్ షూర్ కొండపొలం ఉప్పెన బుచ్చిబాబు నువ్వు ఉప్పెన ఒక మెట్టు ఎక్కించావు. దాని పై మెట్టు నేను బాధ్యత తీసుకొని వైష్ణవ్ని ఎక్కిస్తున్నాను. బికాస్ అలాంటి కథ దొరికింది, దానికి మించి చేయటానికి ఒక క్యారెక్టరేషన్ దొరికింది, కథా వస్తువు దొరికింది. అండ్ వైష్ణవ్, గాడ్ బ్లెస్ యూ మ్యాన్. అండ్ నీ గురించి నేను ఎక్కువ మాట్లాడను బికాజ్ 8వ తారీఖు సినిమా చూపించబోతుంది. అండ్ అబౌట్ దిస్ వన్ ఉమెన్ బేసికల్లీ ఓబులమ్మ. బయట జనరల్గా రకుల్ అంటే చూస్తూ ఉంటే ఒక అందమైన అమ్మాయి, గ్లామరు, వర్కౌట్లు, గిక్అవుట్లు ఇదంతా అన్నమాట. బట్ నీ లోపల యూ హ్యావ్ సంథింగ్ అబౌట్ యూ యాక్చువల్లీ థింగ్. ప్రతిదీ ఇంత పక్కాగా, ఇంత డిసిప్లైన్డ్గా, ఇంత హార్డ్ వర్కౌట్స్ కావచ్చు, నీ డైట్ కావచ్చు, నువ్వు సంభాషణ నేర్చుకునే విధానం కావచ్చు. నేను సెట్లో మొత్తం చూశాను. ప్రతిరోజు రాత్రి మీకు నేను వాట్సాప్లో పంపించేవాడిని అందరికీ సీను. ప్రతి ఒక్కరికి సాయి చంద్ గారు, గురప్ప గారిది మాట్లాడేవాడిని. అందరి యాక్సెంట్లు అన్నీ పంపించేవాళ్ళం. ఆయన డైలాగ్ ఎగ్జాక్ట్గా చెప్తారు. ఆయన పట్టు బేసికల్గా. మిగతా అందరూ అంకయ్యలు, వైష్ణవ్ తేజులు అందరూ చిన్నవి ఏదో ఉంటాయి. మహేష్ విట్ట రాయలసీమ యాక్సెంట్ ఎగ్జాక్ట్ పడుతుంది. అక్కడ పుట్టినవాడు అన్నమాట. ఆయన 100 మాట్లాడితే ఈయన 99% దగ్గరకు తీసుకొచ్చేసి ఆశ్చర్యపరిచేవాళ్ళు ప్రతి వాళ్ళన్నమాట. నువ్వు వీళ్ళిద్దరితో పోటీ పడుతూ ఉండేవు ప్రతి ఒక్కరికి అన్నమాట. అంత స్పష్టంగా రాయలసీమ యాక్సెంట్ ఎలా వచ్చింది, ఎంత హోంవర్క్ చేసేదానివని. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అందరికీ చాలా డౌట్ ఉందన్నమాట ఓబులమ్మ ఎలా ఉంటుంది అని. నాకు నీ దగ్గరకు వచ్చి కథ చెప్పేదాకా నాకు డౌట్ వెదర్ నేను అనుకున్న ఓబులమ్మ తనా కాదా అని. చెప్పిన తర్వాత నీకు కథ చెప్తున్నప్పుడు నేను పూర్తిగా నమ్మాను. ఇప్పుడు ఓబులమ్మ చూస్తూ ఉంటే నేను రక్కులని పిలవటమే మర్చిపోతున్నారు. నేను ఇందాక నీతో మాట్లాడుతూ కూడా ఓబు అని పిలుస్తూ ఉన్నాను. ఎవరో ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు, అమ్మాయి యూ ఆల్రెడీ సినిమాలో ట్యాన్ చేసుకున్నావు, అడవిలో చేస్తున్నప్పుడు ట్యాన్ అయ్యావు. ఎవరు అడిగారు ఇంకా కొంచెం నల్లగా ఉండాలి కదా గొల్లమ్మాయి, విలేజ్ అమ్మాయి. నాకు అర్థం కాలేదు, వై యూ స్టీరియో టైపింగ్. గొల్లబామలు ఎంత అందంగా ఉంటారు, ఎన్ని కవిత్వాలు రాశారు గొల్లబామల గురించి బేసికల్గా. సో నీ గురించి కీరవాణి గారు కథ మొత్తాన్ని మనం ఒక విధంగా చూస్తే ఆయన ఒక వేరే పర్స్పెక్టివ్లో చూస్తారన్నమాట. హీఈస్ ద గైడ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఆయన వెంకటరామరెడ్డి గారు ఒకవైపు నుంచి రాస్తే కీరవాణి గారు మరోవైపు నుంచి తన సాహిత్యంతో రాశారు. దాన్ని నేను బాబా మన టీంతో తెరకెక్కించాం. రాస్తూ బొమ్మకర్ర మేనిఛాయ ముద్దుగుమ్మ అన్నారు. బొమ్మకర్ర అంటే ఇట్స్ ఎ స్లాంగ్ మన రాయలసీమలో. ఎర్ర చందనం అని అంతే. బొమ్మకర్ర అంతే కదండి, మన రెడ్ శాండల్వుడ్. బొమ్మకర్ర మేనిఛాయ, కొంచెం ఎర్రగా ఉన్న అమ్మాయి అని. ఒక అందమైన ఈ గొర్రెల కాపరి దాంట్లో ఈ ఓబులమ్మ క్యారెక్టర్ రాసినప్పుడు ఒక అందమైన రొమాన్స్ నీకు వైష్ణవ్కి మధ్య ప్లే చేస్తూ నేను అనుకున్న పాయింట్ని చేర్చాలనుకున్నప్పుడు అందులో నేను రాసుకున్న ఓబులమ్మ అని రాసిన తర్వాత ముద్దు పేరు ఓబు అని రాసుకొని అండర్లైన్ చేసుకున్నాను. దాని కింద ఐ పుట్ ఏ పాయింట్, ఓబు అడవంత గొప్పది. దట్స్ ద వన్ లైన్ ఐ రోట్. సినిమాలో అది తనకి ఇన్స్పైర్ చేస్తూ వైష్ణవ్ అడిగినప్పుడు ప్రతిసారి మేము ఇద్దరు డైలాగ్ గురించి మాట్లాడుకుంటాం. అంత ఉన్నతమైన క్యారెక్టర్ని ఆ పాండమిక్ టైంలో విత్ ఆల్ ద నీ ఎఫర్ట్స్ అంతా పెట్టి బేసికల్గా ఈ యూనిట్ మొత్తానికి నువ్వు ఒక సెంట్రల్ ప్లేస్లో ఉన్నావు అన్నమాట. బాబా ఆల్వేస్ యూస్ టు సే, నువ్వు వస్తూ ఉంటే టైం చూసుకొని రెడీ మనం లేట్ క్రిష్ అనేవాడు అన్నమాట. ద ఫాస్టెస్ట్ కెమెరామ్యాన్ స్పోక్ అబౌట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అస్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్. సార్ సాయి చంద్ గారు, మీరు
లాస్ట్ రీల్ చూస్తున్నప్పుడు నాకు కన్నీళ్ళు లాగలేదు. మీరు మీ గురించి అంకయ్య గురించి నేను ఇంటర్వ్యూలో మాట్లాడకూడదు అనుకున్నాను. బికాజ్ నేను ఏమి చెప్పినా సరే సరిపోదు. సినిమా చూసిన అక్టోబర్ 8 తర్వాత నేను మీతోటి కింద కూర్చొని మన ముగ్గురం కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేయాలని ఉందన్నమాట. అంత గొప్ప పర్ఫార్మెన్స్. ఐఎమ్ సేవింగ్ ఎవ్రీథింగ్. బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దిస్ వన్ పర్సన్. మన టీం అందరి తరపు నుంచి నేను కలలు కన్నా కొండపొలాన్ని చూపించిన నేను మా గురువుగారు సీతారాం శాస్త్రి గారి గురించి, చంద్రబోస్ గారి గురించి మనందరం పనిచేసాం. బేసికల్గా అంతా ఒక సెటప్ లాగా తయారయ్యి చేశాను. కానీ ద మెయిన్ పిల్లర్ ఈ సినిమా ఇప్పుడు ఇలా రావటానికి నాకు ఇంత ప్రేక్షకులు కావచ్చు, మీరు కావచ్చు, దయచేసి దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. చాలా క్లియర్ కాన్ఫిడెన్స్ తోటి మీరు మళ్ళీ నేను చెప్పను, ఇంకోసారి రిపీట్ చేసుకొనిది, బట్ నాకు క్లారిటీ చాలా క్లియర్గా ఉంటుంది సినిమా తీస్తున్నప్పుడు. ఇప్పుడు సినిమా చూసినప్పుడు నాకు చాలా క్లారిటీతో చెప్పడానికి ప్రథమ కారణం శ్రీ ఎంఎం కీరవాణి గారు. కీరవాణి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద గైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఫర్ మేకింగ్ కొండపొలం ఎ గ్రేట్ ఫిల్మ్. అండ్ ఫైనల్లీ I don't want to thank the Rajiv and father and everyone, ఇదంతా కుటుంబంలో థ్యాంక్స్ చెప్పుకోవటం. బట్ ఇప్పుడు సినిమా తీసిన తర్వాత సినిమా రీచ్ అవ్వటానికి ఒక సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ఇంత క్లట్టర్ టైంలో వాళ్ళు కష్టపడుతూ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్దాం, జనం దాకా చేరుద్దాం, అన్న బాగా వచ్చింది సినిమా అని అన్న సుమా గారు ముగిస్తున్నాను. అన్న వాళ్ళల్లో ఐ హ్యావ్ టు థ్యాంక్ మిస్టర్ శేఖర్, ఎక్కడున్నాడో తెలీదు, అండ్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్. You are backbone for me and for many films like this, to reach the audience, and me team member Teju Goda and Shreyas Srinivas. I'm taking this opportunity to thank you. లోపలికి నడుచుకొస్తుంటే ఒక అడవిలోకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది, అండ్ మీరు చేసే ప్రతి చాలా ఎక్సైటింగ్ ఉంది. శ్రేయస్ శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఫర్ ఆల్ యువర్ టీమ్ మెంబర్స్ రిప్రజెంటింగ్ బై లక్ష్మి, థ్యాంక్ యూ. అండ్ ఆన్ October 8th ప్లీజ్ వాచ్ అవర్ ఫిల్మ్ కొండపొలం. మనందరం గర్వపడే సినిమా, మనందరం చాలా గొప్పగా ఎంజాయ్ చేసే సినిమా. రై అంటూ థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఈ సినిమాని బాగా ఆదరిస్తానని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవ్రీ యాక్టర్కి వాళ్ళు కెరియర్లో అలాంటి ఒక ఫిల్మ్ కావాలి దట్ దే ఆర్ extremely proud of, and that is out of their comfort zone. Alanti oka character Obulamma, and I want to start with thanking Krish. ఎందుకంటే చాలా తక్కువ డైరెక్టర్స్ మీరు రియల్ లైఫ్ పర్సనాలిటీని వదిలేసి పక్కన పెట్టి ఒక డిఫరెంట్ రోల్ మీకు ఇస్తారు, అండ్ ఆ నమ్మకం మీ మీద పెడతారు. And I am so happy that Krish thought that I will be able to pull off Obulamma, because that's not me, and that was the challenge, and I'll forever be very grateful to him. And also thank you, he's not listening only, but but I'm very thankful to him for all the kind words that he said, and everybody from the team for being so kind and saying such good things about me. ఈ మూవీ, Krish, you missed out on all the good things I said about you. Everything you told me to say, I said. Now you didn't listen only. But honestly, it was one of the most amazing experiences for me. Obulamma character, oka soulful character. Naku oka satisfaction vachindi. I cannot explain the kind of completion I felt within myself when I played Obulamma, and I really hope naakenta enjoyment vachindi, naakenta santosham vachindi anta audience ki kuda nachutadi ee character, ee movie. Everybody spoke about us speaking during pandemic, so I will not speak much, but a big thank you to the entire team, because enta kashtamayina time lo enta effort petti, hard work petti andaru vallu 200% ichesi oka magic create chesaru. Ee movie Kondapolam a magic, and I am extremely grateful to each and every person on the set. Cinematographer Baba Garu for shooting the film so beautifully. మా అందరికీ అందంగా చూపించడానికి చాలా చాలా థ్యాంక్ యూ, అండ్ యూర్ సో క్విక్ అండ్ సో నైస్. అండ్ నాకు ఈరోజు తెలిసింది దట్ యూ హ్యాడ్ రికమెండెడ్ టు క్రిష్ అబౌట్ మై నేమ్. నాకు ముందు తెలియదు, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ as well. Our producer for actually believing that in such difficult times we can do a film like this. Everybody on the team
Aishwarya Garu for the costumes, Keeravani Garu, and I've been a fan of his music, and ఒక మూవీ వాళ్ళ మ్యూజిక్తో ఉన్న మూవీలో నాకు అవకాశం వచ్చింది. నేను చాలా చాలా గ్రేట్ఫుల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వైష్ణవ్. I really think, like everybody thinks here, that he's going to be a very, very big star one day. You already are in your own way, and you're going to be a very big star because very few people have the ability or the desire to want to learn, and Vaishnav is one of those. And eyes chala powerful unnai, chala grounded ga untaru, and chala sweet boy, and I wish you all the luck. So మీ అందరూ ప్లీజ్ 8th October కి వెళ్ళి ఈ మూవీ చూడండి, అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్ ఎనీబడి, ఐఎమ్ రియలీ రియలీ సారీ, బట్ యా, దిస్ హెస్ జస్ట్ బిన్ అ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్, అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద మ్యాజిక్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన మెగా ఫ్యాన్స్ అండ్ ఇతర ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దీనిలో ఒక సినిమాలో లైన్ ఉంటుందండి, అడవి ఓ పెద్ద బాల్ శిక్ష అని. అలాగే నా మొదటి చాప్టర్ ఉప్పెన అయితే నా రెండో చాప్టర్ కొండపొలం. దీనిలో నేను ఎన్నో నేర్చుకున్నాను. ఇతర ఆర్టిస్టుల దగ్గర నుంచి, సాయి సింగ్ గారి దగ్గర నుంచి, రకుల్ ప్రీత్ సింగ్ గారి దగ్గర నుంచి, మహేష్ విటా గారు, అశోక్ వర్ధన్ గారు, రచరవి గారు, రవి అన్న, వీళ్ళందరి దగ్గర నుంచి ఎన్నెన్నో నేర్చుకున్నాను. అండ్ అలాగే రంగస్థలం మహేష్ గారు అండ్ ప్రభు గారు, అంటే ఎంత స్పాంటేనియస్గా ఎంత బాగా చేయాలి, అంటే డైలాగ్స్ ఎంత బాగా చెప్పాలి, అండ్ ఎవ్రీ డే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. వాళ్ళు ఎంత ఎంతూసియాసంతో చేస్తారు, అంటే ఈ బాడీ ఈజ్, ఆ కామెడీ టైమింగ్ కానీ యూనో అది చేయడం చాలా కష్టం. అండ్ ఎప్పుడు వాళ్ళు చూస్తూ చాలా అబ్జర్వ్ చేసి బాగా నేర్చుకున్నాను. సో ఇది ఆ సెకండ్ చాప్టర్లో మేబీ ఒక ఫస్ట్ లెసన్ అనుకుంటున్నాను. అండ్ అలాగే యూనో క్రిష్ గారిది, రాజీవ్ గారిది అండ్ బాబా గారి ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలి. వాళ్ళు ముగ్గురు ఎక్కువ సెట్లో అంత మాట్లాడుకుంటారు, బట్ సినిమా పరంగానే మాట్లాడుకుంటారు, బట్ ముందే తెలిసిపోద్ది వాళ్ళకి. నా ఫ్రెండ్కి ఇది కావాలని రాజీవ్ అని ముందే తెలిసిపోతుంది, బాబా గారికి ఏం ఇవ్వాలో ముందే తెలిసిపోతుంది. అండ్ క్రిషన్ ఆల్సో వచ్చేస్తుంది ఏం కావాలో. రాజీవ్ అన్న డజన్ హ్యావ్ టు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి క్రిషన్ అడిగే అవసరం లేదు. ఆయన అక్కడెక్కడో దూరంగా ఉంటారు, వీళ్ళిద్దరు ఇక్కడ సెట్లో ఉండి ఫారెస్ట్లో చేస్తూ ఉంటే వాళ్ళ ఇది ఎప్పుడు అర్థమైపోతుంది. ఐ నో మై ఫ్రెండ్స్ వాంట్ దిస్ అని వాళ్ళకి రాజీవ్ అన్న చూసుకుంటూ ఉంటాడు. సో వాళ్ళ ఇది. అండ్ బాబా కూడా అంతే, క్రిషన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే సీన్ బాబాకి తెలుసు ఏం పెట్టాలో షార్ట్. క్రిషన్ చెప్పక్కర్లేదు, బాబా నాకు ఇది కావాలని ఎప్పుడు చెప్పక్కర్లేదు. బాబా గారికి నోస్ దట్ దిస్ వాట్ మై ఫ్రెండ్ వాంట్స్. అండ్ క్రిషన్ ఇస్ ఈక్వల్లీ క్లియర్, ఐ హ్యావ్ టు గివ్ ఈక్వల్ టైం నా కెమెరామెన్కి ఇవ్వాలి, అండ్ అలాగే ఒక మంచి అవుట్పుట్ నా ఫ్రెండ్కి ఇవ్వాలి, ప్రొడ్యూసర్కి ఇవ్వాలని. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ ఇస్ జస్ట్ బ్యూటిఫుల్ అండి. నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. అండ్ క్రిష్ అన్న దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఎంత క్విక్గా ఎంత ఎఫిషియెంట్గా మనం పనిచేస్తే యూనో మనం క్లియర్గా ఉంటే చాలని. అండ్ తను ఎప్పుడు నాకు ఫ్రెండ్గా, ఒక ఎల్డర్ బ్రదర్గా ఎప్పుడు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అలాగే ఈ సినిమా మేము నార్మల్ సర్కమ్స్టాన్స్ చేయలేదండి, కరోనా టైంలో చేసాం. అండ్ ఎంతో దూరాలు వెళ్ళి చేసాం. దానివల్ల జిమ్మీ జీప్ ఎక్విప్మెంట్, యూనో కెమెరా క్రూ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ బాగా కష్టపడ్డారు. అన్నీ మోసుకొని అంత దూరం వెళ్ళడం, ప్రొడక్షన్ వైజ్ మాకు ఫుడ్ అన్నీ మేము ఊరినే అన్న వాటర్ ఇవ్వండి అన్న అంటే వాళ్ళు అంత ముందు 3 kilometers 4 kilometers ఎంతో దూరం పట్టుకొని వచ్చి ఆ వాటర్ బాటిల్స్ తెచ్చి మాకు ఇచ్చేవారు. సో దట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ దెమ్. అండ్ ఊరినే ఎండలు ఉంటాయండి, ఆబ్వియస్లీ ఎండలు అన్ని చోట్ల ఉంటాయి, బట్ అక్కడ కాలిపోయే ఎండ ఉండేది, మా స్కిన్ కాలిపోయి, ఇట్స్ నాట్ మచ్. బట్ వాళ్ళు అవి ఎత్తుకుంటూ వచ్చి యూనో వెయిట్స్ ఎత్తుకుంటూ ఒక్కోటి 25 kilos అండి. ఇట్స్ నాట్ ఈజీ. 3-4 kilometers ఇన్సైడ్ ద ఫారెస్ట్ ఇస్ జస్ట్ గ్రేట్. సార్ ఇది మీ అందరి ప్రాజెక్ట్ కూడా, మీ అందరి కష్టమే ఇవాళ కొండపొలం. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంత చెప్పినా థ్యాంక్ యూ సరిపోదు. అండ్ అలాగే దే లాట్ ఆఫ్ పీపుల్ అండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, సూర్య గారు హూస్ ఆల్వేస్ యూనో, క్రిష్ గారు బాయ్ అంటే నాకు కొంచెం సిగ్గు క్రిష్ గారు నేను అడగను స్టార్టింగ్లో, బట్ సూర్య గారు, కాంతన్న, యూనో మై ఫ్రెండ్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అశోక్, సాయి, ఆల్ ఆఫ్ దీస్ గైజ్ ఎప్పుడు ఏదన్నా బాగుందన్నా అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఆ సరదా ఇప్పుడు ఉండింది. అండ్ అలాగే ఈ క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ మనలో ఒకడు. ఇప్పుడు మనం ఎన్నో ఫియర్స్ ఎవ్రీడే ఫేస్ చేస్తూ ఉంటాం లైఫ్లో.
అలాంటిది ఈ క్యారెక్టర్ కూడా ఎవ్రీ స్టెప్ మూవీ వెళ్ళే కొద్దీ ఎవ్రీ స్టెప్ ఒక్కొక్క ఫియర్ దాటుకుంటూ వెళ్తాడు. దాటుకొని వెళ్ళి లాస్ట్లో ఒక యూనో ఒక ప్రౌడ్ డైరెక్టర్గా, ఒక ప్రౌడ్ హీరోయిన్గా, ఒక ప్రౌడ్ యూనో ప్రొడ్యూసర్, కెమెరామెన్, ఒక ప్రౌడ్ ఆర్టిస్ట్గా, లేదా మీలో ఒకడుగా యూనో ఒక ఐఏఎస్, ఒక ఐఎఫ్ఎస్, దెల్ బి లాడ్ ఆఫ్ అన్టోల్డ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్, మనకు తెలియనివన్నీ ఎన్నెన్నో ఉంటాయి. లైక్ జబర్దస్త్లో యూనో రచ్చరవి గారు ఎన్నో కష్టాలు పడి వచ్చారు. అలా ఎంతోమంది ఆర్టిస్టులు లైక్ ల్యాక్స్ ఆఫ్ క్రోస్ పీపుల్ పోలీస్ ఆఫీసర్ అయ్యే ఎన్ని కష్టాలు పడతారో ఈ సినిమాలో కూడా కటారు రవీంద్ర నా అంత ఈక్వల్గా కష్టపడి అన్ని ఒడుగులు ఎదుర్కొని వచ్చి ఆ సింహాన్ని ఎదుర్కొని జయించడమే ఈ కొండపొలం. అండ్ అలాగే యూనో అది అందరిలో ఉంటుందండి. ఐ నో కొన్నిసార్లు ఒక స్టెప్ వేసే ముందు పడిపోతామేమో అని, లేకపోతే పడిపోయినా సరే మళ్ళీ లేగిచ్చి యూనో కష్టపడాలి అని కొన్నిసార్లు యూనో ఎనర్జీ ఉంటుంది, అబ్బా లేదురా అవ్వట్లేదు అని. బట్ ఈ సినిమా డెఫినెట్గా విల్ రిమైండ్ యూ యూనో బట్ ఎన్నిసార్లు పడినా సరే పడి మళ్ళీ లేగాలని ఒక చిన్న తపనైతే వస్తుంది, రేపైతుంది నా ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ అన్న ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. డెఫినెట్గా ఆ థాట్ అయితే మీ అందులో రేపి డెఫినెట్గా యూ విల్ మేక్ యువర్ కంట్రీ అండ్ యువర్ ఇండియా ప్రౌడ్ అన్న. దీంతో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.